రాముడికి స్నాతకం చేయడానికి వచ్చాడు ఆయన. గురువుగారు చేస్తారు స్నాతకం. స్నాతకం అంటే ధర్మం అంతా నేర్పుతాడు. అందుకే ఇక్కడి నుంచి ఈ రామాయణాన్ని మీరు వేరు కోణంలో చూడండి. రాముడు మాట్లాడతాడు, విశ్వామిత్రుడు మాట్లాడతాడు. విశ్వామిత్రుడు రాముణ్ణి వెంట తిప్పుకొని మాట్లాడి చెప్పిన విషయాలు ఏవి ఉన్నాయో అవే భావి రాముణ్ణి తీర్చిదిద్దే. అదే రామ జీవితం మీదంతా ప్రభావం చూపించాయి. అంత గొప్పగా మాట్లాడాడు, అంత గొప్పగా తీసుకెళ్లి నేర్పాడని. విశ్వామిత్రుడు కలవక ముందు రాముడు ఒకటి, విశ్వామిత్రుడు కలిశాక రాముడు ఒకటి. ఆయన వచ్చారు అన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు చూశారు. ఆయన అన్నాడు వచ్చి, నేను గాహిసుతుణ్ణి, కుశికపుత్రుణ్ణి, కౌశికుడు అంటారు, నేను విశ్వామిత్రుణ్ణి, నేను అంతఃపురంలో రాజదర్శనం చెయ్యాలనుకుంటున్నాను, వెళ్ళి మీ ప్రభువుకి చెప్పన్నారు. వాళ్ళకి కూడా విశ్వామిత్రుడన్న పేరు వింటే కించిత్ ఉలికిపాటు. ఎందుకంటే ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందకముందు అదే పనిగా శాపాలు విడిచిపెట్టాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ అంతఃపురంలోకి వెళ్ళారు. వెళ్ళి దశరథ మహారాజుకి చెప్పారు, అయ్యా విశ్వామిత్ర మహర్షి వచ్చారు, రాజద్వారం దగ్గర నిలబడి ఉన్నారు, లోపలికి వస్తానంటున్నారు. సరే రమ్మను అనవలసిన వ్యక్తి కాదు, అందరినీ అలా రమ్మనకూడదు, తాను పరిగెత్తాలి. సింహాసనం మీద ఉన్న ప్రభు అయినా సరే ఆయన తేజస్సు అటువంటిది, మహాతేజాహ. సంకల్పం చేస్తే ఇంకో లోకాన్ని సృష్టించాడు. దశరథుణ్ణి పడగొట్టడం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఇప్పుడు పరిగెడుతున్నాడు ప్రభు అంతటి వాడు కూడా. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు. వాల్మీకి మహర్షి గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే చూసిన వాడి కళ్ళల్లోంచి మీకు చూపిస్తాడు. ఎవరు చూశారు అక్కడ విశ్వామిత్రుడిని? ఆ గుమ్మం ముందు నిలబడి ఉన్న విశ్వామిత్రుడిని చూసిన వారెవరు? దశరథ మహారాజు గారు చూస్తున్నారు. దశరథ మహారాజు గారి కళ్ళల్లోంచి మీకు విశ్వామిత్రుడిని చూపిస్తారు. మీరు పరకాయ ప్రవేశం చేసి నిల్చోవాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ నిలబడి ఉన్నట్టు ఎలా ఉన్నట్టు ఆయన చూస్తే, తం దృష్ట్వా జలితం దీప్త్యా తాపసం సంసితవ్రతం ప్రహృష్టవదనో రాజా తతోర్ఘ్యం ఉపహారయత్. ఆయన జ్వలిస్తున్నటువంటి శిఖ ఎలా, అగ్నిశిఖ ఎలా ఉంటుందో, ఒక హోమగుండంలో నీతితో తడిపినటువంటి ఆ సమిధని తీసుకెళ్లి వేసినప్పుడు ఒక జ్వాల, ఒక అగ్నిశిఖ పైకి లేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట తేజస్సుతో ఆయన్ని చూడగానే ప్రహృష్టవదనం, అప్పా ఎంతటి మహానుభావుడు, ఇటువంటి మహాపురుషుడు రావడమే చాలు, ఈ భావన కలిగింది విశ్వామిత్రుడికి. అంతవరకు నిజంగా ధన్యుడు, చాలా గొప్పవాడు దశరథుడు. ఆ విషయం వరకు మనం తప్పు పట్టడానికి లేదు. కానీ ఏ సామాన్యమైన తండ్రి హృదయంలో ఉండే పితృప్రేమైనా ఎలా మాట్లాడిస్తుందో అలా మాట్లాడాడంతే. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషపడిపోయి ఇదమర్ఘ్యం అని గబగబా అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, పలకరించాడు. మీరు క్షేమంగా ఉన్నారా? మీరు రాజర్షి, ఎంత తపస్సు చేశారు, బ్రహ్మర్షి అయ్యారు, మహానుభావ మీ అంతటి తేజోమూర్తి ఎక్కడున్నారు? ఇవాళ మీరు నా రాజ్యానికి రావడం నా జన్మ సఫలమైంది, రండి స్వాగతం చెప్తున్నాను, లోపలికి రండి అన్నాడు. ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి వశిష్ఠాది మహర్షులందరినీ కూడా కుశలం అడిగాడు. దశరథుడిని కుశలం అడిగాడు, నువ్వు కుశలమా, రాజ్యం కుశలమా, సామంతులు కుశలమా, కోశాగారం చక్కగా సమృద్ధిగా ఉన్నదా, నీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా, వర్షాలు పడుతున్నాయా, అన్ని విషయాలు అడిగాడు. లోకము యొక్క క్షేమము, దశరథుని యొక్క క్షేమము రెండూ అడిగాడు. అడిగి లోపలకు వచ్చాడు. ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. కూర్చున్న తరువాత దశరథ మహారాజు గారు ఇక్కడే కొద్దిగా తొందరపాటు ప్రదర్శించారు. ఎందుచేత ఈ తొందరపాటు వచ్చింది అంటే, లోపల కించిత్ భయం ఉంది, పైకి చాలా భక్తి ఉంది. వచ్చినవాడు బ్రహ్మర్షి తెలుసు, కానీ ఇతపూర్వం అనేక పర్యాయములు శాపవాక్కు విడిచినవాడు. ప్రత్యేకించి అసలు విశ్వామిత్రుడి జీవితంలో కోపం అంతా వశిష్ఠుడి మీద. తనకి వశిష్ఠుడు కులగురువు, యాగం చేయిస్తే బిడ్డలు పుట్టారు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చాడు. ఏమంటాడో అని భయం. కాబట్టి లేదా ఆయన యందు ఉన్నటువంటి అపారమైన భక్తి, ఆ స్వరూపాన్ని చూడగానే ఆయన అడిగిన తరువాత మనం చేస్తామన్నావా, మనమే చేసేస్తామంటే గొడవ వదిలిపోతుందిగా, మీకేం కావాలి చేసేస్తాను అనే ముందు పెద్దల దగ్గరికి వెళ్ళి అలా అన్న తర్వాత వాళ్ళు అడిగింది మనం చెయ్యలేకపోతే వాళ్ళు ఏమంటారు అన్నది ఆలోచించుకుని ఉంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మాట అన్నది చాలా విచిత్రంగా ఉంటుంది. నాతో కొంతమంది అప్పుడప్పుడు ఓ మాట అంటుంటారు, కోటేశ్వర మీ ఉపన్యాసానికి రాలేకపోయినా ఏమనుకోకండి అంటుంటారు. మా అమ్మాయి పెళ్ళా, అదేమన్నా నా ఉపన్యాసానికి రాకపోతే నేనెందుకు అనుకోవడం, నేనేమనుకోను, మీ పని మీది, మీరు వస్తే సంతోషించడం, మీరు రాలేకపోతే విచారపడడం. రావాలంటే రామానుగ్రహం ఉండాలి, మానేయాలంటే రావణానుగ్రహం ఉండాలి కదా, దానికి నేనెందుకు బాధపడ్డాం. మాటలు గమ్మత్తుగా ఉంటాయి. మనం ఏదో ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పేస్తూ ఉంటాం, తొట్టుపడిపోతాయి. కానీ ఆ మాట ఎంత దూరం వెళ్ళిపోతుందో, అది ఎంత ప్రమాదం తెచ్చేస్తుందో మనకి శ్రీరామాయణం చూపిస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన అన్నాడు, కంచతే పరమం కామం కరోమి కిముహర్షిత పాత్రభూతోసి మే బ్రహ్మన్ దిష్ట్యా ప్రాప్తోసి కౌశిక.
ఇక్కడ అన్న మాట గొప్పది, కానీ ఆ మాటే వచ్చి చుట్టుకుంది దశరథ మహారాజు గారు. పాత్రత ఉన్నవాడివి నా ఇంటికి వచ్చావు, ఇప్పుడు నీకు ఏమైనా ఇస్తే నేను ధన్యుణ్ణి. ఎంత అదృష్టమయ్యా ఇవాళ నాది, నువ్వు వచ్చావు, నీకేం కావాలి చెప్పు, నేను ఇచ్చేస్తాను అంటే. పుచ్చుకునేవాడు ఉంటాడు, పుచ్చుకోనివాడు ఉంటాడు. పుచ్చుకోనివాడు ఒకటి మీ దగ్గర పుచ్చుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మీ జన్మ ధన్యమైందని గుర్తు. శంకర భగవత్పాదులు వెళ్ళి ఒక ఎండు ఉసిరిక పుచ్చుకున్నారు. ఎవరు ధన్యులయ్యారా? ఆయన ధన్యుడయ్యారా? లేకపోతే ఆ బ్రాహ్మణికి ఐశ్వర్యం వచ్చిందా? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటారు భాగవతంలో. ఈశ్వరుడు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, అనుగ్రహించాలనుకునే ముందు చాలా గొప్ప కోరిక ఏదైనా వాళ్ళకి తీర్చాలి అనుకుంటే తన ఎందు విపరీతమైన భక్తి ప్రపత్తులు ఉన్నవాడు అనవసరంగా ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది చెయ్యి చాపి యాచించని వాణ్ణి మీ దగ్గరికి వచ్చి మీరు పెట్టింది తిని మీ దగ్గర మంచినీళ్లు తాగి మీ దగ్గర ఏదో ఉపకారాన్ని పొందక తప్పనిసరి పరిస్థితుల్లో పొందేటట్టుగా చేస్తాడు. ఎందుకు చేస్తారో తెలుసా అండి? అనుకోకుండా వస్తాడు ఆయన. వచ్చి చాలా దాహంగా ఉంది అయ్యా, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అంటాడు. మీరు ఆయనకి మంచినీళ్ళు ఇచ్చిన దానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. నన్ను నమ్ముకున్న వాడికి ఇంట మంచినీళ్లు దొరికాయి అంతే 7 తరాల ఐశ్వర్యం ఇస్తాడు. ఏదో ఇవ్వాలంటే ఈశ్వరుడు తాను పుచ్చుకోవడం కాదు, తనని నమ్ముకున్న మహాభక్తుణ్ణి పంపిస్తాడు. అది పాత్రత. ఆ చేతిలో పడిందనుకోండి మీ ద్రవ్యం, మీ సంపత్తి ఏదో ఆయన ఉపయోగానికి పనికొచ్చింది. ఓ గ్లాసుడు మంచినీళ్లు మీ ఇంట్లో ఆయన తాగారు. ఓ రోజు వచ్చి ఆయన మీ ఇంటి అరుగు మీద కూర్చున్నారు. ఆయన మీ ఇంట్లో ఉండి అబ్బా చాలా సంతోషంగా ఉందండి అన్నారు, అంతే. ఇప్పుడు ఎవరు సంతోషిస్తారో తెలుసా అండి? మీరు యజ్ఞం చేస్తే సంతోషిస్తాడో లేదో తెలియదు, కానీ దీనికి మాత్రం ఈశ్వరుడు పరమ ప్రీతి చెందేస్తాడు. ఇది పాత్రత. ఇది అక్కడ పెట్టింది 1000 రూపాయలే, ఇక్కడ పెట్టింది 1000 రూపాయలే ఉండొచ్చు. అక్కడ పెట్టింది అంటే నా ఉద్దేశం ఎవరినో ఉద్దేశించి నేను ఈ మాట అంటలేదు, కానీ ఒక శంకర భగవత్పాదుల చేతిలోకి ఒక ఎండు ఉసిరికాయ పడ్డానికి ఇంకొకళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడానికి తేడా లేదండి. చాలా తేడా ఉంటుంది రెండింటికి. పాత్రత చెయ్యి అటువంటిది. అది ఎప్పుడు ఇలా సాపి ఎరగని చెయ్యి, అది పుచ్చుకోదలాగా, దానికి అలవాట్లేదు, ఇలా చాపది అరగదు. ఇది అటువంటి చెయ్యి పుచ్చుకోవలసి వచ్చింది. ఈశ్వరుడు ఆ పరిస్థితిని సృష్టించాడు. పుచ్చుకుంటే తప్ప నడవని స్థితి ఆయనకి, అందుకని పుచ్చుకున్నాడు. గ్లాసుడు మంచినీళ్ళు పుచ్చుకున్నాడు, పుచ్చుకోకపోతే ప్రాణం పోతుంది. తాగాడు మంచినీళ్లు, మీ ఇంట్లో తాగాడు. ఈశ్వరుడు మీకు 7 తరాలకు సరిపోయే ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. మీరు ఆయననే తిరస్కరించారు. మంచినీళ్ళ మజ్జిగ వెళ్ళమనన్నారు. ఉత్తర క్షణంలో ఐశ్వర్యం భ్రష్టమైపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, వ్యతిరేక ఫలితం కూడా అలాగే ఉంటుంది. మహాత్ముల మనసు సంతోషించిన అంతే, మహాత్ముల మనసు ఖేదపడిన అంతే. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఈ ఖేద పడుతుందేమో అన్న కోణాన్ని విస్మరించాడు. నీ వంటి పాత్రత కలిగిన వాడు నా ఇంటికి వచ్చాడు, నా భాగ్యం కదూ, ఏమి ఇమ్మంటావు చెప్పు, నేను ఇచ్చేస్తానంటున్నాడు. పాత్రభూతోసి మే బ్రహ్మన్ దిష్వా ప్రాప్తోసి కౌశిక ఆద్యమే సఫలం జన్మం జీవితం చ సుజీవితం. చాలా పెద్ద మాట అండి రామాయణంలో. అద్యమే సఫలం జన్మం, నా జన్మ సఫలమైపోయింది. ఈ శరీరంతో ఉన్నందుకు ఇవాళ నేను ఒక భాగ్యాన్ని పొందాను. నిన్ను చూశాను, నువ్వు మా ఇంటికి వచ్చావు, ఇప్పుడు నువ్వు ఏదో అడుగుతావు, నేను ఇచ్చేస్తాను. చాలు, ఈ శరీరంతో ఉన్నందుకు ఈ చేత్తో నేను ఇస్తున్నాను అని ఇవ్వగలుగుతున్నాను. ఇంకింతకన్నా నాకేం కావాలి? నా జన్మ సఫలమైపోయింది. నేను ఇప్పుడు ఇంట్లో లేను, క్షేత్రంలో ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడికి వచ్చావో అక్కడికి నీ తపశక్తి వల్ల నీ క్షేత్రం అవుతుంది. కాబట్టి నా ఇల్లు క్షేత్రమైంది నీ వల్ల. మహానుభావ, నా అదృష్టం, నీకేం కావాలి చెప్పు, నేను ఇచ్చేస్తానన్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడా విశ్వామిత్రుడు? ఇది ఇద్దరికి తేడా. చెప్పని చెప్పని అని వింటున్నాడు. బాగా అననిచ్చాడు అననిచ్చాడు అననిచ్చాడు, అన్నీ విని అన్నాడు, అవునులే, ఇక్ష్వాకు వంశంలో పుట్టావు, సత్యధర్మములను అనుష్ఠించావు, ధర్మాత్ముడవని 3 లోకములలో ఖ్యాతి గణించావు, వశిష్ఠుడికి శిష్యుడివి, వశిష్ఠుడి దగ్గర పాఠాలు నేర్చుకున్నావు. ఇప్పుడు గురువు గారికి కూడా పడింది. నేను ఇప్పుడు కాదన్నాను అనమాట, ఆ గురువు గారి పేరు పోతుంది. ఇదా నువ్వు నేర్పింది? ఇస్తాను అని అడగకుండా ఇస్తానని అడిగిన తర్వాత నేను ఇవ్వనంటే చెప్పిన గురువు గారు ఏమైపోతారు? ఇవ్వను అని దశరథుడు అంటే గురువు గారు జోక్యం చేసుకోవాలి వశిష్ఠుడు. ఇది విశ్వామిత్రుడు మాట్లాడితే అలా ఉంటుంది. ఎంత గొప్పగా మాట. నేను అదే మీతో మనవి చేసింది. వాక్ అంటే ఎలా ఉంటుందో రామాయణం చెప్తుంది. అందుకే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. అనకూడని మాట ఒక్కటి గబాల నోటి వెంట అనేసి కారాగారాలకు పోతుంటారు. అనకూడని మాట ఒక్కటనేసి మరణం తెచ్చేసుకుంటారు. అనకూడని మాట ఒక్కటనేసి ఐశ్వర్యాన్ని పోగొట్టేసుకుంటారు. అనకూడని మాట ఒక్కటనేసి ఎంత ఉపద్రవమో తెచ్చుకుంటారు. అనవలసిన మాట ఒక్కటని మిత్రులందరినీ సంపాదించుకుంటారు. నాలుక అంత గొప్పదండి. అందుకు కదా శ్రీరామ నీనామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు పంచదారుల కన్నా పెరుగు తేనెల కన్నా శ్రీరామ నీనామం ఎంత రుచిరా అంటాం. ఏమిటండి ఆ మాటకు అర్థం? ఏమైనా అర్థం ఉందా?
పాలు నాలుక మీద వేసుకుంటే రుచి తెలుస్తుంది, పెరుగు తెలుస్తుంది, తేనె తెలుస్తుంది, పంచదార తెలుస్తుంది. రామనామం కాగితం మీద రాసిన నాలుక మీద ఏంటి? ఇప్పుడు రుచి ఏమిటి దానికి? కాదు. రుచి అంటే ఏమిటో తెలుసా అండి? నాలుకతో చూసేటటువంటి అనుభవ జ్ఞానం కాదు. రామా, ఈ నాలుకతో తిన్న పాలు, నాలుకతో తిన్న పెరుగు, నాలుకతో తిన్న పళ్ళు ఈ శరీరంలో సప్తధాతువులయ్యాయి. చర్మము, రక్తము, కొవ్వు, మాంసము, అస్థి, శుక్ల, మేధ. ఈ నాలుకతో అన్న రామ ఇంకా మళ్ళీ శరీరంలోకి రాకుండా చేసింది. ఇది దీని శక్తి. కాబట్టి రామ, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, దీని శక్తి తెలుసుకున్నాను రా రామా అని చెప్పడం దాని భావం తప్ప. అంతేగాని అరటిపళ్ళులా తీయగా ఉంటుందా అండి, పాలల్లా కమ్మగా ఉంటుందా అండి, ఇది ఇలా ఎందుకు రాశారండి అని అడగకూడదు. అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. రసేంద్రియము అంటే నీకు పదార్థముల రుచి చెప్పడం కాదు, రసోవై సహా ఈశ్వర నామం పలకడంలో ఉన్న ఆనందాన్ని కూడా చెప్పాలి. అమ్మయ్యా, ఇవాళ ఎంత సంతోషంగా చెప్పుకున్నానండి శ్రీరామాష్టోత్తరం అని చెప్పుకున్నది అష్టోత్తరం. అంతేగాని విశ్వం విష్ణుహో అదొకటే వినపడుతుంది విష్ణు సహస్రంలో. ఆ తర్వాత ఇక వనమాలి గదీశాంగి వినపడుతుంది. ఎవరి కోసం చదువు? ఎందుకది? ఎవడడిగాడు నేను చదవమని? మానే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అను నీకు టైం లేకపోతే. అందుకని ఎందుకు వచ్చిన దిక్కుమాల పరిగెత్తడాలు? కాబట్టి అది నాలుకకు రుచి. నాలుక అన్ని ఇబ్బందులు తెస్తుంది, అంత ఉద్ధరిస్తుంది. కాబట్టి విశ్వామిత్రుడు అన్నాడు, వశిష్ఠ మహర్షి లాంటి గురువు చేత సంస్కరింపబడిన బుద్ధి కలిగిన నీవు ఇంత గొప్పగా మాట్లాడడం ఆశ్చర్యమే ఉందన్నాడు. ఇప్పుడు ఎవరు ఉలిక్కి పడాలి? వశిష్ఠుడు. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు ఆయన గాని అడిగాక ఈయన అయ్య బాబోయ్ ఇలా వేళ్ళు విరిచారనుకోండి, ఆయన ఈయన వంక చూస్తాడు, వశిష్ఠుడి వంక. ఇదే నేర్పావు. అప్పుడు ఆయన ఏమనాలి? నోరు మొయ్యి, నీకేం తెలుసు, ఆయన అడిగింది అనాలి. అనాలా వద్దా? వశిష్ఠుడు అలా జోక్యం చేసుకునేటట్టు విశ్వామిత్రుడు చేయగలిగాడు. ఇది ఆయన ప్రజ్ఞ. పాపం అమాయకుడు ఎవరు? పుత్రవ్యామోహంతో తొందరపడిపోయి మాట్లాడేస్తున్నాను మహా అడిగితే అడుగుతాడు, ఏదో గుడి కడుతున్నానంటాడు, గోపురం కడుతున్నానంటాడు, అంతే కదా అనుకున్నాడు దశరథ మహారాజు. ఆయన అన్నాడు, ఏమీ లేదయా, నీ దగ్గరికి రావడానికి ఒక చిన్న కారణం ఉంది, దానికోసం వచ్చాను. అహం నియమమాతిష్టే సిద్ధ్యర్థం పురుషర్షభ తస్య విఘ్న కరౌ దౌతు రాక్షసౌ కామరూపిణౌ. నేను సిద్ధి కొరకు ఒక యాగం చేస్తున్నాను. ఆ సిద్ధి కొరకు యాగం చేస్తున్నప్పుడు ఇద్దరు రాక్షసులు కామరూపంలో వస్తున్నారు. వాళ్ళు రూపం మార్చుకుని వస్తున్నారు, విఘ్నం కల్పిస్తున్నారు. దానివల్ల యజ్ఞం పూర్తవట్లేదు. ఎన్ని మాటలు యజ్ఞం చేసినా విఘ్నం వస్తోంది. అందుకని నేను మళ్ళీ లేచిపోవలసి వస్తోంది. అయితే అలా ఎందుకు లేచిపోతున్నావు? నువ్వు బ్రహ్మర్షివి కదా, నువ్వు ఒక్క సంకల్పం చేసి శాపం విడిచిపెడితే వాళ్ళు చచ్చిపోతారుగా, నువ్వు పూర్తి చేసుకోగలవుగా యాగం అంటే. ఏమైనా నేను కోప్పడతాను, శాపాలు పెడతాను అనుకుంటున్నావేమో, ఇప్పుడు అది మానేశాను, నేను బ్రహ్మర్షిని, నాకు అంతటా ఈశ్వరుడు కనపడుతున్నాడు. అందుకని ఆయన అన్నాడు, నచమే క్రోధముత్సృష్టం బుద్ధిర్భవతి పార్థివ తథా భూతాహి సాచర్య నశాపస్తత్ర ముచ్యతే. నేను కోపంతో శాపం విడిచిపెట్టకూడదు ఆ యజ్ఞంలో, అందుకని నేను శపించట్లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే యజ్ఞభంగం చేసేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు యజ్ఞభంగం చేసే సమయంలో ఆ ఇద్దరిని చంపడానికి మీ అబ్బాయిని నాతో పంపించండి. స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం. నీ కొడుకున్నాడే రాముడు సత్యపరాక్రముడు, చాలా తేజోవంతుడు. కాకపచ్చధరం శూరం జ్యేష్టం మే దతుమర్హసి. అదిగో ఆ జులపాల జుట్టుతో ఉన్న రాముడున్నాడే, గొప్ప అందగాడు, వాడిని నాతో పంపించు, వాడిని తీసుకెళ్తాను, వాడు చంపుతాడు ఆ ఇద్దరు రాక్షసులు అని. రామస్య రాజ్యశార్దూల నపర్యాప్తం మహాత్మన నచ పుత్ర కృత స్నేహం కర్తుం అర్హసి పార్థివ. ఇప్పుడు దశరథుడు ఏం ఆలోచిస్తాడో కూడా పరకాయ ప్రవేశం చేసి విశ్వామిత్రుడు చెప్పేస్తున్నాడు. అమ్మో, మా అబ్బాయిని పంపించడమా అండి అనకు. ఎందుకని అనద్దంటున్నానో తెలుసా? నీకేం తెలుసో తెలుసా? నీ కొడుకన్న విషయం ఒకటే తెలుసు తప్ప ఆయనెవరో నాకు తెలుసు. నేను పంపించమంటున్నాను, నువ్వు పంపించేసేయి. నువ్వేమడిగితే అది ఇస్తానన్నావు, నేను అడిగాను, ఇచ్చేసేయి. తప్ప పుత్రుడి మీద స్నేహంతో, ఆయన మీద ప్రీతితో అయ్యి బాబోయ్ ఇస్తే ఏమైపోతుందో అని ఇవ్వడం మాత్రం మానకు. అహంతే ప్రతిజానామి హతౌ తౌ విధి రాక్షసౌ. నీకు నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, రాముణ్ణి నాతో పంపు, రాక్షసులు మరణించినట్టు అని చెప్పాడు. అంటే ఏమిటి? రాముడు క్షేమంగా ఉంటాడనే కదా. నువ్వు దేనికి భయపడాలి? రాముడికి ఏమైనా అవుతుందేమో అని. రాక్షసులు మరణిస్తారు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు బ్రహ్మర్షి. విశ్వాసం అంటే, శ్రద్ధ అంటే, భక్తి అంటే ఏమిటండి? ఎదురుగుండా వచ్చి అర్ఘ్యం ఇవ్వడం, పాద్యం ఇవ్వడం కాదు, ఆయన చెప్పిన దాని మీద నమ్మకం ఉంచడం కదా. ఇప్పుడు చెప్పాడుగా, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నానన్నాడుగా. పైగా ఇంకొక మాట చెప్పాడు, నువ్వు ఇంకా అనుమానపడుతున్నావేమో రాముణ్ణి పంపడానికి. అహం వ్యజ్ఞ మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేవే తపసి స్థితాః. రాముడు ఎవరో నీకు తెలియదు. తెలియక నువ్వేమనుకుంటున్నావంటే, పిల్లాడు నా కొడుకు, వాడేమిటి, రాక్షసుల్ని చంపడం ఏమిటి, పంపడం ఏమిటి, బాబోయ్ అటు దిటైతే అనే అమంగళాన్ని ఆలోచిస్తుంది.
ఇది ఎందుకు ఆలోచిస్తుందని విశ్వామిత్రుడు చెప్పగలిగాడో తెలుసా అండి? నేను అందుకే మీతో మనవి చేశా, రామాయణం మనస్తత్వ శాస్త్రము అని. మీకు ప్రీతి ఎక్కువ అయిపోతే అమంగళాన్ని అది భయపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నా కొడుకు మీద నాకు విపరీతమైన ప్రీతి అనుకోండి, 8ంటికి రావలసిన వాడు 8:45 అయిపోయినా రాలేదనుకోండి, వీడిని సైకిల్ స్పీడ్గా తొక్కద్రా, ఆ బ్రేకులు సరిచేయించుకోరా అంటే ఆ బ్రేకులు సరిచేయించుకోడు, స్పీడ్గా తొక్కుకొచ్చేస్తాడు. ఈ మధ్యన ఎక్కడేమో పెద్ద గొయ్యి తవ్వారు, అది కప్పట్లేదు, వీడు అటువైపు నుంచే వస్తాడు, ఏమైందో ఏమో అంటాడు. ఆ గోతులో పడిపోయాడో, కింద పడిపోయాడో, కాళ్ళు విరిగిపోయో, చేతులు విరిగిపోయో, హాస్పిటల్కి తీసుకెళ్లారో అనలేడు. మనసు అంగీకరించాక ఏమైందో ఏమో అంటాడు. అంతేగాని మాస్టర్ బహుశా 9 వరకు కూడా లెక్కలు నేర్పుతున్నాడు, ఉత్సాహంగా నా కొడుకు వింటుంటాడు అంటాడేంటి? అతి ప్రీతి అమంగళాన్ని ఊహించి భయపడుతుంది. కాబట్టి ఇది కనిపెట్టాడు. లేక పుట్టిన పిల్లలు కదండి, బెంగ పెట్టుకుని పంపిస్తే ఏమైనా అయిపోతాడు అనుకుంటున్నావేమో, అలా బెంగ పెట్టుకోకు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. రాముడు సత్యపరాక్రముడయ్యా, రాముడు ఎవరో నాకు తెలుసు. నువ్వు అలా అంటున్నావు కానీ నువ్వు అనుకున్నది నిజమని ఎలా అనుకుంటాను అంటావేమో. వశిష్ఠోపి మహాతేజాయేతే మే తపసి స్థితాః. నాకెంత తెలుసో వశిష్ఠుడికి అంత తెలుసు. అడుగు, నీ కొడుకేనో లేకపోతే ఇంకేమన్నానేమో రాముడు అడుగు, చెప్పేస్తాడు వశిష్ఠుడు. ఆయన విష్ణు అన్న విషయం మాకు తెలుసు, నీకు తెలియదు, వచ్చిన గొడవ. కాబట్టి వశిష్ఠుడికి తెలుసు. పోనీ నేను చెప్తానమ్మా, వశిష్ఠుడు చెప్తాను నమ్ముతావా? ఇక్కడ ఉన్న తాపసులు చెప్తారు నమ్ముతావా? మేమందరం చెప్తున్నాం, నీ కొడుకు కేవలం నీకు నీ కొడుకులా కనపడుతున్నాడు. నీ కొడుకు కాకుండా ఆయన ఇంకోటి, ఆయన సత్యపరాక్రమం, ఆయన పరాక్రమానికి అడ్డు లేదు. పప్పవయ్యా ఎదితే ధర్మలాభంచ యశస్య పరమం భువి స్థితం ఇచ్చసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి. నువ్వు రాముణ్ణి నాతో పంపావా, భూమి మీద ధర్మం నిలబడుతుంది, ఆయనకి అపారమైనటువంటి కీర్తి కలుగుతుంది. రాముడు ఎన్నిటిని పొందుతాడో నాతో వచ్చిన తర్వాత నువ్వు చూద్దుగనివి, పంపించు. ఇది యనుజ్ఞాహ కాకుత్స దదతే తవ మంత్రిణ వశిష్ఠ ప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ. నీ చెప్పానని పంపించద్దు, వశిష్ఠుడిని అడుగు, నాతో పంపించచ్చో పంపించకూడదు. విశ్వామిత్రుడితో పంపించడానికి అడ్డేమిటండి అని నీకు అనిపిస్తే అప్పుడు పంపించు. నీ మంత్రుల్ని కూడా అడుగు, వాళ్ళు కూడా పంపమంటేనే పంపించు. పోనీ నా ఎదురుగుండా మాట్లాడడానికి భయమా, పక్కకి తీసుకెళ్ళి అడుగు కులగురువుని, పంపించమంటే పంపించు, లేకపోతే వద్దు. ఇన్ని చెప్తున్నాడు. ఎవరు అడగకుండా ఇచ్చేస్తానన్నాడో వాడు ఇచ్చే స్థితిలో లేదు తీరా అడిగాక అని విశ్వామిత్రుడు కనిపెట్టాడు. ఇన్ని చెప్తున్నాడు పంపించమని, ఇప్పుడు నిలబడగలడా మాట మీద? సరే రామా వెళ్ళిపో అని అనలేడు. ఎందుకు అనలేడో చెప్తాడు తప్ప నేను పంపుతానని మాత్రం అనలేడు. ఇది పుత్రవ్యామోహం అంటే, ఇది పుత్రేష. దశరథుడు మాత్రం ఎలా అతీతుడండి, లేక బిడ్డల్ని కన్నవాడు, అందున ధర్మాత్ముడు సుగుణాభిరాముడు, ఏమని పంపిస్తాడు పిల్లాన్ని? ఆయన బాధ ఆయింది. దశరథుడిని చూస్తే జాలే వేస్తుంది పాపం ఒక్కొక్కసారి. కాబట్టి ఈ మాటలు చెప్తే దశరథుడు అన్నాడు, 19 వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతాం మస్య పశ్యామి సహరాక్షసై. రామచంద్రమూర్తికి ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదు. పిల్లవాడు రామో రాజీవలోచన, పద్మముల యొక్క రేకుల వంటి కనురెప్పలున్నవాడు. రాత్రి అయితే పిల్లాడు ఇంటి నిద్రైపోతాడు. రాక్షసులు రాత్రి యుద్ధం చేస్తారు. ఇంత చిన్న పిల్లాడు రాక్షసులతో యుద్ధం ఎక్కడ చేస్తాడండి? పైగా ఆయనకేమి ఇంకా అస్త్రాలు శస్త్రాలు అవి ఏమీ రావు. వాళ్ళు తక్కులు తమారాలు గారడీలు మాయా విద్యలు రాత్రుల యుద్ధాలు అన్ని వచ్చిన వాళ్ళు కామరూపులు. వాళ్లతో పిల్లాడా యుద్ధం చేస్తాడు? చెయ్యలేడు. నా మాట వినండి. బాలో అకృత విద్యశ్చ నచవేత్తి బలాబలం నచాస్త్ర బల సంయుక్తో నచయుద్ధ విశారద నచాసౌ రాక్షసాం యోగ్య కూటయుద్ధాహితే ధ్రువం విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే జీవితుం మునిషార్దూలా నరామం నీతుమర్హసి. 60 సహస్రాణి మమ జాతస్య కౌశిక దుఃఖే నోత్పాదితాయం నరామం నేతుమర్హసి. ఎందుకు కొడుకుని పంపించచ్చో విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఎందుకు పంపలేడో దశరథుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఏదైనా ఇచ్చేస్తానన్నవాడు. ఆయన అంటున్నాడు, మీరు దయతలచండి, పిల్లాడు ఏం తెలియదు, యుద్ధానికి వస్తే ఏమైనా అయిపోతాడు, రాక్షసులతో యుద్ధం వాడి వల్ల కాదు, బొత్తిగా 16 ఏళ్ళు కూడా లేవు. ఇంకొకటి చెప్పనా, నాకు 60,000 సంవత్సరాల వయస్సు. అక్కడ చెప్పుకుంటున్నాడు 60 వర్ష సహస్రాణి, 60,000 సంవత్సరాల వయస్సు వచ్చాక ఇక పిల్లలు పుట్టరు అనుకుంటున్నప్పుడు పుట్టాడు సుగుణాభిరాముడు. అటువంటి కొడుకుని విడిచిపెట్టి ముహూర్త కాలం కూడా నేను బతకలేను, వాడిని చూడకుండా ఉండలేను, అందుకని నా దగ్గర నుంచి వాడిని తీసుకెళ్ళిపోకండి అన్నాడు. అంటే మీకు ఏ అనుమానం వచ్చి ఉంటుందో, కొంతమందికి నాకు తెలిసి 60,000 సంవత్సరాలు బ్రతకడం ఏమిటండి అని అనుకోవచ్చు. యుగాల్లో ఒక్కొక్క యుగంలో ఆయు ప్రమాణం ఒక్కొక్కలా ఉంటుంది. త్రేతాయుగంలో ఆయు ప్రమాణం 1000 సంవత్సరాల మీది, అందుకని 60,000 సంవత్సరాలు దశరథుడు ఉన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోభ్యభాషత పౌలస్య వంశ ప్రభో రావణో నామ రక్షత. అడిగాడు పైగా, ఎవరితో యుద్ధం చెయ్యాలి? చిన్న పిల్లాడు, వాణ్ణి పంపమని అడుగుతున్నావు, ఎవరితో యుద్ధం చెయ్యాలో అసలు నాకు చెప్పు అన్నాడు.
పౌలస్య వంశ ప్రభవో రావణో నామ రక్షత స బ్రాహ్మణా దత్తవర త్రైలోక్యం భదతే భృశం మహాబలో మహావీర్యో రాక్షసై బహుభిర్వృత శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షసాధిప సాక్షాత్ వైశ్రవణ భ్రాత పుత్రో విశ్రవసో మునే యదా స్వయం యజ్ఞస్య విఘ్నకర్తా మహాబల తేన సంచోదితౌ ద్వౌతు రాక్షసౌ సుమహాబలౌ మారీచత్య సుబాహుశ్చ యజ్ఞ విఘ్నం కరిష్యతః. రావణాసురుడు అనేటటువంటి 10 తలలు కలిగినటువంటి ఒక రాక్షసుడు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి యక్ష కిన్నెర గంధర్వ కింపురుషాది అనేక జాతుల చేత మరణం పొందకుండా వరాన్ని పొంది ఆ వరముల చేత విశేషమైనటువంటి పరాక్రమం వీర్యం ఉద్ధతి కలిగినటువంటి వాడై లోకాల్ని బాధిస్తూ మహర్షులు యజ్ఞములు చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడు. అటువంటి వాడు ఇవాళ తానే స్వయంగా వచ్చిన ఆ యజ్ఞాన్ని విధ్వంసం చెయ్యకపోయినా మారీచుడు సుబాహుడు అనేటటువంటి 2 రాక్షసుల్ని తన పనుకున పంపిన ఆ యజ్ఞాన్ని భంగం చేస్తున్నాడు. వాళ్ళని చంపడం కోసం రాముణ్ణి తీసుకెడుతున్నానన్నాడు. ఉన్నవాడు ఉన్నట్టు ఇంకా కిందపడిపోయాడు దశరథుడు. అసలు నేను వస్తానన్నాను, ఇప్పటిదాకా నా సైన్యంతో వస్తానన్నాను, నేను యుద్ధం చేస్తానన్నాను, నేను కూడా రానన్నాడు. నా వల్ల కాదు. రావణాసురుడి పనుపున వచ్చినటువంటి రాక్షసులతో యుద్ధమా? నా వల్ల అవుతుందా? ఈ సైన్యం నిలబడుతుందా? నేను నా సైన్యమే నిలబడ, ఇక రాముడు నిలబడతాడా? ఇక మీరు అడగవద్దు, నేను ఇవ్వను, నేను పంపనన్నాడు. చెప్పానుగా విశ్వామిత్రుడు మాట అంటే ఎలా ఉంటుందో. ఇప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఆయనకి కోపం వస్తే విశ్వామిత్రుడు అంటే సామాన్యుడేం కాదు, మహానుభావుడు. ఆయన గాయత్రీ మంత్ర ద్రష్ట. భూమి అంతా కదిలిపోయిందిట. 33 కోట్ల మంది దేవతలు భయపడ్డారు ఆయన ఏ వాక్కు విడిచిపెడతాడో అని. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాత్ ధర్మయువాపర ధృతిమాన్ సువ్రత శ్రీమాన్ నధర్మం హతుమర్హసి. ఏమనుకుంటున్నావయ్యా దశరథ మహారాజా, విశ్వామిత్రుడంటే ఈయన సామాన్యమైనటువంటి వాడు కాడు, సాక్షాత్ ధర్మయువాపర. ఆయన రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి వాడు, చాలా గొప్ప వ్రతములను అనుష్ఠించినటువంటి వాడు. ఈయన త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ స్వధర్మం ప్రతిపద్వస్య నాధర్మం ఓఢుమర్హసి. నువ్వు ఇంతకాలం ఇక్ష్వాకు కులంలో చాలా ధర్మాన్ని అనుష్ఠించిన వాడివి అని పేరు పొందిన వాడివి. ఇప్పుడు ఇచ్చిన మాట ఇవ్వను అని చెప్పి మాట తప్పి నీ ధర్మం పాడు చేసుకోకు. పైగా నువ్వు కాని అటువంటి పని చేశావో ఇష్టాపూర్తవదో భూయాత్ తస్మాత్ రామం విసర్జయ, నీ ఇష్టాపూర్తములు నశించిపోతాయని చెప్పాడు. ఇష్టాపూర్తములంటే, పూర్తములంటే ప్రజలకి పనికొచ్చేవి. బావులు తవ్వడం, తోటలు వెయ్యడం, ఏదో అన్నదానానికి పెద్ద పెద్ద మంటపాలు కట్టించడం, తోటలు వెయ్యడం, అదేంటి శరణార్థులైనటువంటి వారికి బాటసారులకి విశ్రాంతి తీసుకోవడానికి మంటపాలు కల్పించడం, వీటి పూర్తములు అంటారు. ఇష్టములు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం. విశ్వామిత్రుడి వంటి మహర్షికి మాట ఇచ్చి తప్పితే నువ్వు చేసిన పుణ్యం అంతా నశించిపోతుంది. ఏమనుకుంటున్నావు? పుణ్యం నశించిపోయిన తర్వాత ఇబ్బంది పడిపోతావు. కాబట్టి విడిచిపెట్టేసే, రాముణ్ణి పంపించు. ఏమనుకుంటున్నావో ఆయనంటే, కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం శక్షంతి రాక్షసా గుప్తం కుశికపుత్రేణ జ్వలనేన అమృతం యథా. విశ్వామిత్రుడితో నువ్వు రాముణ్ణి పంపించావా? రాముడికి అస్త్రశస్త్రములు తెలిసి ఉండని తెలియకపోని పర్వాలేదు, అమృత భాండాన్ని అగ్నిహోత్రం కాపాడితే ఎలా ఉంటుందో అలా రాముడికి ఏ ఆపద రాదు. ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యవతాంబర, ఏష బుద్ధ్యాధికో లోకే తపసస్య పరాయణం. విశ్వామిత్రుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నావు. రాశీభూతమైనటువంటి తపస్సు, రాశీభూతమైన ధర్మం, రాశీభూతమైన పరాక్రమం. లోకంలో ఇంకా ఆయన కన్నా బుద్ధిమంతుడు లేడు. అంతటి మహానుభావుడు. ఆయనకి వృషాశ్వుడు అనబడేటటువంటి ఒక రాజు దక్ష ప్రజాపతి కుమార్తెలతో కలిసి తనకి జన్మించినటువంటి అనేక అస్త్రశస్త్రములను ఈయన రాజుగా ఉండగా ధారపోసేశాడు. ఈయనకి తెలుసున్నన్ని అస్త్రశస్త్రములు లోకంలో ఎవ్వరికీ తెలియవు. ఆయన అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన యజ్ఞాన్ని ఆయన రక్షించుకోలేక కాదు. ఈ మిష పెట్టి నీ కొడుకుని తీసుకెళ్లి తన దగ్గర ఉన్నటువంటి ధనుర్వేదాన్నంతటిని రాముడికిచ్చి లోకంలో రాముడితో సమానమైన వీరుడు లేడు అన్న రీతిలో తయారు చేయడానికి వచ్చాడు మహానుభావుడు. ఇంటికి వచ్చిన శిరిని వదులుకుంటున్నావు. తపవయా విశ్వామిత్రుడితో తేషాం నిగ్రహణే శక్త స్వయం చ కుశకాత్మజ తవ పుత్ర హితార్థాయ త్వాం ఉపేత్యాభియాచతే. అడిగినట్టు అడిగిన వాడిని రామచంద్రమూర్తిని ఆయనతో పంపించు అన్నాడు. ఇప్పుడు వశిష్ఠుడి యొక్క మాట వినగానే అమ్మో ఇంత ఉపకారం చేయడానికి వచ్చాడా అనుకున్నాడు. కొడుకుని పిలవండి అనలేదుట. ఇప్పుడు గబగబా లేచాడు. తథా వశిష్ఠే బ్రువతి రాజా దశరథస్తుతం ప్రహృష్టవదనో రామం అజుహావస లక్ష్మణం. లక్ష్మణ సహితుడైన రాముణ్ణి తీసుకురావడానికి దశరథ మహారాజు గారు స్వయంగా తానే అంతఃపురంలోకి వెళ్ళాడు. కౌసల్యతో చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆశీర్వచనం చేశారు. ఆ కొడుకుని తీసుకొచ్చాడు. సపుత్రం మూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేన అంతరాత్మన. ఇప్పుడు ఇచ్చేటప్పుడు మనసులో ఏమీ వ్యగ్రత లేదు. చాలా సంతోషంగా సపుత్ర మూర్ధ్యుపాఘ్రాయ
పిల్లవాడికి పిల్లకి ఒక వయసు వచ్చిన తర్వాత శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టకూడదు. ఆశీర్వచనం తండ్రిది ఏమిటంటే రెండు చెంపలు పట్టుకుని శిరస్సు ఉంచి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకోవాలి. రామాయణం ధర్మశాస్త్రం కాబట్టి ఉంచి దశరథుడు రాముడిని మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టి పంపించాడు. పుష్పవృష్టిర్మహత్సాసీత్ దేవదుంధిమి నిస్వనై శంఖదుంధిమి నిర్ఘోష ప్రయాతేతు మహాత్మని. విశ్వామిత్రుడితో రాముడు వెళ్ళడం అన్న ఘట్టం శ్రీరామాయణంలో ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి సాక్ష్యమిది. రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో కలిసి రాముడి వెనక లక్ష్మణుడు, ఎందుకంటే రాముడిని విడిచి ఉండడు కదా, ఇద్దరూ విశ్వామిత్రుడితో కలిసి బయలుదేరితే దేవదుందుబులు మోగేయిట. దేవతలందరూ హర్షంతో సంతోషించారట, అప్సరసలు నాట్యం చేశారట, పుష్పవృష్టి కురిసిందిట, అంతఃపురంలో శంఖ భేరీ నాదములు మిన్నుముట్టేట. మహానుభావుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు విశ్వామిత్రుడి వెంట వెడుతున్నారు. వాల్మీకి మహర్షి ఎంత పొంగిపోయారంటే ఇటొక తూణీరం రెండు బాణ తూణీరాలు కట్టుకున్నారు రామలక్ష్మణులు, మధ్యలో తలకాయ, ఇటొక తూణీరం. ముందు విశ్వామిత్రుడు నడిచి వెడుతున్నాడు, ఈ చేత్తో కమండలం ఈ చేత్తో బ్రహ్మదండం పుచ్చుకుని ఆయన నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. వాల్మీకి మహర్షి అన్నారు, ఈ రెండు తూణీరాలు మధ్యలో తలకాయతో 3 తలల పావులు రెండు విశ్వామిత్రుడి వెంట వెడితే ఎలా ఉందో అలా ఉన్నది ఆ సన్నివేశం. కాదుట, చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం దండం పట్టుకుని ముందు నడిచి వెడుతుంటే వెనక ఇద్దరు అశ్వినీ దేవతలు రూపలావణ్యం ఉన్న వాళ్ళు నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ సన్నివేశం. కాదుట, పరమశివుడు తపో దురంధరుడు మహానుభావుడు, ఆయన దర్శనమే మంగళకరం. అటువంటి పరమశివుడు బ్రహ్మదండాన్ని కమండలాన్ని పట్టుకుని హిమవత్ పర్వతం మీద నడుస్తుంటే కుమారస్వామి 2 రూపాలు ధరించి ఆయన వెనక నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ సన్నివేశం. అలా నడిచి వెడుతున్నారట. ఎక్కడికి వెడుతున్నాం గురువుగారు, మనం ఎంత దూరం నడవాలి గురువుగారు అడగలేదు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. ఇది గురు శుశ్రూష అంటే. గురువు గారు పెడుతున్నారు, మనం పెడుతున్నాం అంతే. గురువు గారికి తెలుసు మన ఎక్కడ ఆపాలో, గురువు గారికి తెలుసు మనకేం పెట్టాలో. వెళ్ళిపోతున్నారు. వెళ్ళాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు పిల్లలు ఇద్దరి వంక. ఇద్దరు పిల్లలు ఇలా నవ్వుతూ చూశారు. అప్పటి వరకు ఇలా ముట్టుకుని గురువుగారు ఎక్కడికి వెళ్తున్నాం గురువుగారు, ఇంకా ఎంత నడవాలి గురువుగారు, ఏమీ అడగలేదు. చిన్న పిల్లలు, పూర్వం ఎప్పుడు అలా నడిచిన వారు కారు, అంత కష్టపడిన వారు కాదు. ఎంత గురుభక్తిరా వీళ్ళకి, నా వెంట ఎలా నడిచి వచ్చేస్తున్నారా, రథాల్లో వెళ్ళవలసిన వాళ్ళు, గుర్రాల మీద వెళ్ళవలసిన వాళ్ళు, ఏనుగుల మీద అంబారీలో తిరగవలసిన వాళ్ళు నా వెంట నడిచి వచ్చేస్తున్నారు. వెనక్కి తిరిగి చూశాట. ఇది గురువు అంటే. కడుపు నిండిపోయింది. అబ్బా ఏమి శిష్యులు రా నా శిష్యులు అనుకున్నట్ట. తన వెంట నడిచి వచ్చినందుకు ఎక్కడికి అని అడగనందుకు గురువుగా విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా అండి? ఇలా తిరిగి చూసి నవ్వాడు. నవ్వి రాముడిని పిలిచన్నాడు, గృహాణవత్సశీలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం తథా. రామా, కమండలంలో ఆ నీళ్లు తెచ్చుకుని కూర్చో, ఆచమనం చెయ్యి, నీకు బల అతిబల అని 2 విద్యలు ఉపదేశం చేస్తున్నానన్నాడు. ఏం చేస్తాయి అవి? నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా ధర్షైర్షంతి నైరుతాః నబాహ్వోః సదృశో వీర్యే పృథివ్యాం అస్తి కశ్చన త్రిషు లోకేషు వై రామ నభవేత్ సదృశస్తవ సౌభాగ్యేన దాక్షిణ్యేన జ్ఞానే బుద్ధి నిశ్చయే నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ. నీతో రామ, నువ్వు ఈ బల అతిబల అన్న 2 విద్యలు నా దగ్గర స్వీకరించి ఈ మంత్రముల యొక్క సమూహం అయితే మంత్రగ్రామం అంటారు. అనేక మంత్రాలని నీకు ఇప్పుడు ఉపదేశం చేస్తున్నాను. ఇవి నువ్వు తీసుకుంటే నశ్రమో, నీకు ఎంత దూరం నడిచినా, ఎన్ని రాత్రులు పగళ్ళు నిద్ర లేకుండా నిలబడినా, ఎంత యుద్ధం చేసినా నీకు శ్రమ ఉండదు. నజ్వరో, నీకు జ్వరం రాదు. వాతేన రూపస్య విపర్యయ, వాతాది ప్రకోపములు కలిగి రూపం చెక్కు చెదరదు. నచ సుప్తం ప్రమత్తం వా, నువ్వు నిద్రపోతున్నప్పటికీ రాక్షసాదులు నిన్ను ఏమీ చెయ్యలేరు. నీతో సదృశమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడికి ఈ లోకంలో ఎవ్వడూ ఉండడు. నీతో సమానమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఈ ప్రపంచం మొత్తం మీద ఇంకొకటి ఉండడానికి వీల్లేదు. అంత గొప్ప మంత్రములను, అటువంటి మంత్ర గ్రామాన్ని నీకు ధారబోసేస్తున్నానని తీసుకోమన్నాడు. ఆ మంత్రగ్రామాన్ని తీసుకున్నారు. ముందుకు వెళ్ళారు. సాయంకాలం అయింది. ఆయన నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు. గురువు గారు సంధ్యావందనం చేసుకున్నారు, పిల్లలిద్దరూ స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నారు. ముగ్గురు కలిసి తృణములతో, అంటే గడ్డి పరకలతో చేయబడినటువంటి పక్క ఒకటి అక్కడ వేశాడు. 4 గడ్డి పరకలు అక్కడవి ఇక్కడవి ఏరి తీసుకొచ్చి అక్కడ వేశాడు. పడుకోండి అన్నాడు. తను పడుకున్నాడు. పడుతుందా నిద్ర? హంసతూలికా తల్పాల మీద పడుకునేటటువంటి పిల్లలు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారట? తృణశయనే శుచితే సహోచితాభ్యాం అంటారు మహర్షి. తృణశయనం అంటే గడ్డి పరకల మీద పడుకోమన్నాడు. పడుకున్నారట. వాళ్ళకి నిద్ర ఎందుకు పట్టిందట తెలుసా అండి? గురువు గారిలా మాట్లాడలేదట. తాతగారు
ఇద్దరు మనవల్ని చెరువు పక్క పడుకోబెట్టుకుని వాళ్ళని లాలించి మంచి కథలు చెప్తూ వాళ్ళకి అన్ని వర్ణించి చెప్తుంటే వాళ్ళు తాతగారి పక్కన ఇరుక్కుపోయి, తాతగారు పడుకున్నదే సింగిల్ కాట్ బెడ్ అయినా తాతగారు పడిపోతారని ఇద్దరు మనవల్ని నడువుల మీద చేతులేసి దగ్గరగా పడుకోబెట్టుకుని ఇలా చూస్తూ కథ చెప్పలేదు. వీధిలో పడుకున్నారు, వేసవికాలం ఆకాశం వంక చూసి, ఆ ఆకాశం చూసారా, ఆ నక్షత్రాలు చూసారా, ఆ సప్తర్షి మండలం చూసారా, అందులో వశిష్ఠుడని ఉంటాడు, మహానుభావుడు, ఎంత గొప్పవాడో తెలుసా వశిష్ఠుడు, ఆయన ఈ రామచంద్రమూర్తికి కులగురువు అని చెప్తుంటే తాతగారి చెవి దగ్గరగా ఇద్దరు మనవలు అలా ముఖాలు పెట్టి తాతగారు కదులుతున్న నోరు వంక చూస్తూ ఆ మాటలు వింటూ అందులో లయమైపోయి, మనం ఇరుక్కు పడుకున్నాం కదిలితే పడిపోతామన్నది కూడా మరిచిపోయి తాతగారు మాట్లాడుతుంటే నిద్రపోతే ఊ ఊ అండం మానేస్తే తాతగారు అటు ఇటు చూసి ఇద్దరూ నిద్రపోయారని లేచి పక్క మీద సర్ది తాను దుప్పటి దులుపుకుని కింద పడుకున్నట్టు ఇంత అలవాటు పడినటువంటి హంసతూలికా తల్పాలకి అలవాటు పడి నిద్రపోయేటటువంటి రామలక్ష్మణులు అత్యంత ఆదరంతో ప్రేమతో ఆ విశ్వామిత్ర మహర్షి మాట్లాడుతున్న మాటలు కథలు వింటూ ఆదమరిచి నిద్రపోయారు ఇద్దరు. నిద్రపోతే విశ్వామిత్ర మహర్షి కూడా నిద్రపోయారు. ఏమి రామాయణం అండి! కళ్ళకి కట్టిస్తారు మహర్షి. గురువు యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. అది గురువు అంటే. ఆదరంతో దిగవలసిన చోట దిగిపోతాడు, ఎక్కవలసిన చోట పైకెక్కుతాడు. ఆ ఆరోహణ అవరోహణలలో శిష్యుణ్ణి పైకి ఎక్కిస్తాడు, జారిపోకుండా తనతో తిప్పుకుంటాడు, సామాన్యుళ్ళే ఉంటాడు. ఎక్కవలసిన చోట తనేమిటో ఎక్కి నిలబడి చూపిస్తాడు, పైకి లాగుతాడు. తెల్లవారిపోయింది, పిల్లలు కదా బడలిపోయారు, ఇద్దరు నిద్రపోయారు. ఆయనో బ్రాహ్మీ ముహూర్తానికి లేచిపోయాడు, ఆయన అలవాటు అయింది. విడిపోయాడు, స్నానం చేశాడు, సంధ్యావందనం చేసేసుకున్నాడు, అనుష్ఠానం పూర్తయిపోయింది. వచ్చాడు, చూశాడు, సూర్యోదయం అవుతోంది, ఎర్రటి కాంతి వస్తోంది. పిల్లలు ఇద్దరు ఇంకా పడుకునే ఉన్నారు. చూశాడు, నిద్రపోతున్నటువంటి రామలక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని వాళ్ళు పుట్టిన తరువాత బయట ఉన్న వ్యక్తి అనుభవించడంలో మొట్టమొదట అనుభవించిన ఏకైక వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. ఎందుకంటే అప్పటి వరకు కౌసల్య చూసింది అందం, సుమిత్ర కైకేయి చూసింది, దశరథుడు చూశాడు, బయట వాళ్ళు చూడలేదు. విశ్వామిత్రుడు తులశయనం మీద పడుకోబెట్టాడు ఇద్దరిని. అయినా వాళ్ళని నిద్ర లేపేటప్పుడు వాళ్ళ యొక్క ముఖ సౌందర్యాన్ని చూశాడు, ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూశాడు. చూసి అంటాడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం మీతో నేను మనవి చేశాను. ఆయన అంటాడు, కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క మంచి సంతానమైన రామ నిద్రలే. ఇక్కడ బహుభంగిమలు అనుభవించారు పెద్దలు. ఏం దశరథ సుప్రజా రామ అనకూడదు ఏంటి? సాధారణంగా మనం అప్లికేషన్లో CHRVVB కోటేశ్వరరావు సన్ ఆఫ్ అంటే తండ్రి గారి పేరు రాస్తాం తప్ప అమ్మగారి పేరు రాయం, నాన్నగారి పేరు రాస్తాం. ఈయన తండ్రి గారి పేరు పెట్టి పిలవలేదు, కౌసల్యా సుప్రజా రామ అన్నాడు. ఇన్ని భావాలో తెలుసా అండి మనసులో? మీ నాన్నని వివాహం చేసుకున్న తర్వాత పట్టమహిషి అయినా ఆవిడికి పిల్లలు పుట్టకపోతే సుమిత్రం చేసుకున్నాడు, బాధపడలేదు. నాకు పుట్టలేదు, వాళ్ళకు పుడితే చాలని దశరథుడు తండ్రి కావాలని వ్రతాలు చేసింది మీ అమ్మ. సుమిత్రకి పుట్టకపోతే యవ్వనంలో ఉన్న కైకమ్మని తెచ్చుకున్నాడు. అసలు కౌశల్య ఇంటికి రాకుండా కైకమ్మ మందిరంలో గడిపాడు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయినా ఆవిడ మాటే వినడం మొదలెట్టాడు. అయినా మీ అమ్మ నొచ్చుకోలేదు. మహాపతివ్రత అయి ఎప్పుడూ దశరథ మహారాజు గారిని అనువర్తించి ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్ముకుని ఇన్ని పూజలు చేశాను, నా కడుపు పండలేదు అనలేదు. ఈశ్వరుణ్ణి సేవిస్తూనే ఉంది. ఎంత నమ్మకం ఉన్నదో మీ అమ్మ. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ కాదు, నేను మీ నాన్నని వెళ్ళి పంపించవయ్యా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నానంటే ఇలా ఇలా అన్నాడు. వశిష్ఠుడు జోక్యం చేసుకున్న తర్వాత తనే వచ్చాడు. మీ అమ్మ మాత్రం అసలు ఎవరనాలి పంపనని, లేకలేక పుట్టినవాడు తీసుకెళ్లి విశ్వామిత్రుడికి ఇచ్చేస్తారా అనాలి. అలా అన్నట్టు రామాయణంలో లేదు, ఇచ్చేసింది వెంటనే ఆశీర్వచనం చేసి. నా మీద నమ్మకం మీ అమ్మది, మీ నాన్నది కాదు. కాబట్టి ఓ కౌసల్య కొడక, కౌసల్యా సుప్రజా రామ, కడుపులో అదొక ఆనందం. మీ అమ్మకి నా మీద నమ్మకమయ్యా కాదు. రామ, నువ్వు పుట్టాలంటే మీ నాన్న అశ్వమేధయాగం చేస్తే ఆయన పాపం పోయింది. అశ్వమేధయాగం చెయ్యాలంటే 3 కత్తులతో నవ్వుతూ గుర్రాన్ని చంపి ఓ రాత్రంతా గుర్రాన్ని భర్తని పట్టుకున్నట్టు పట్టుకుని పడుకుంది మీ అమ్మ. పడుకుని అప్పుడు ఆ అశ్వం యొక్క వపని తీసి అగ్నిహోత్రంలో వేలిస్తే మీ నాన్న యొక్క పాపం పోయింది. మీ అమ్మ ఎంత కష్టపడిందయా నువ్వు పుట్టడం కోసం. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ, మనిషిగా ఈ లోకంలో పుడతాలని ప్రతిజ్ఞ చేసి విష్ణు భగవాన్ నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. మనిషిగా పుట్టాలి అంటే అమ్మ కడుపులో పుట్టాలి, అమ్మ కడుపులో పెరగాలి. ఏవి గర్భవాసమయ్యా, అన్ని దేవాలయాలు గర్భాలయాలు అయ్యాయి. అన్ని లోకాలు నిండిపోయినటువంటి విష్ణుతత్వాన్ని తన కడుపులో పొదిగించుకుంది మీ అమ్మ కౌసల్య.
కడుపార మోసింది నిన్ను 12 నెలలు మోసి కౌసల్యానందనుడు అని పేరు తెచ్చుకున్నావు. మీ అమ్మ మొట్టమొదట ప్రసవించినప్పుడు నిన్ను చూసుకుని ఎంత మురిసిపోయిందో. ఇంత ప్రసవ వేదన పడి కన్నాను. సుగుణాభిరాముడు నా తండ్రి ఎంత ముద్దులుకుతున్నాడో. ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని కన్న కడుపు ఎంత పొంగిపోయిందో. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. మామూలు రామ అంటే ఇంకో రాముడు తిరుగుతున్నాడు, పరశురాముడు, ఆయన వస్తాడేమో. అందులో కౌసల్యా సుప్రజా రామ. దశరథుడు పేరెత్తితే ఆయన క్షత్రియులు తప్పుతుంటాడు పాపం. కౌసల్య పేరెత్తితే ఆయనతో గొడవ ఉండదు. ఆడదాని పేరెత్తి అంటే ఫోన్ లేని ఊరుకుంటాడు, వెళ్ళిపోతాడు. అందులో ఎక్కడైనా ఉన్నాడో ఏమో. నీకు మంగళమగు గాక, నీకు భద్రమగు గాక. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఇన్ని భావాలండి విశ్వామిత్రుడివి. అందుకే ఇప్పటికీ ఎక్కడ సుప్రభాతం చెప్పినా ముందు ఈ సుప్రభాతమే. మనందరం ఊహ చేసి ఈశ్వరుడు నిద్రపోయాడు అనుకుని లేపుతున్నాం. విశ్వామిత్రుడు నిజంగా తన కన్నుల ముందు నిద్రపోయాడు మనుష్యుడిగా రాముడు. నిద్రపోయిన రాముణ్ణి నిద్ర లేపాడు. ఆ భాగ్యం విశ్వామిత్రుడికి దక్కింది. కాబట్టి మొట్టమొదట ఈశ్వరుడికి సుప్రభాతం పలికి లేపానన్న ఖ్యాతి యుగాలు మారిపోయినా నాకే దక్కుతుంది. అది వెంకటేశ్వర సుప్రభాతం అని, సింహాచల నృసింహ సుప్రభాతం అని. ముందు మాత్రం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. నీ చెప్పిన శ్లోకమే చెప్పాలంతే సుప్రభాతం. ఏ దేవాలయంలో ఈశ్వరుణ్ణి లేపినా నేనన్న మాటతోనే లేవాలి. ఆ అదృష్టాన్ని నేను నా సొంతం చేసుకుంటున్నాను. ఇలా సొంతం చేసుకోవడానికి మీ అమ్మ నిన్ను కని నాకు ఇచ్చింది, లేకపోతే నాకు ఎక్కడ దక్కుతుంది. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఇన్ని భావాలుట కడుపులో. ఎంత సంతోషమో ఆయనకి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. మీ నాన్న నీకు ఉపనయనం చేశాడు, క్షత్రియుడివి, యజ్ఞోపవీతం ఉంది, నువ్వు ధర్మం పాటించాలి. ధర్మం అంటే ఏమిటో లోకానికి చూపించడానికి వచ్చినటువంటి వాడివి. ధర్మం అంటే తెలుసుకోవడం కాదుగా, అనుష్ఠించడంగా. సంధ్యావందనం చెయ్యాలిగా, దాని ఎందుకు త్వర ఉండాలిగా. మరి సూర్యోదయం అయిపోతే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలిగా, అర్ఘ్యం ఇవ్వాలిగా. అందుకని తొందరగా నువ్వు లేవద్దు, నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యొద్దు. కాబట్టి అవతల సూర్యోదయం అయిపోతుంది. నిద్రపోతున్న వాడిని కారణం చెప్పకుండా లేపకూడదు. అందుకని కారణం చెప్తున్నాను రామా. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాత్తూల. నువ్వే సామాన్యుడివి కావు, నరులలో శ్రేష్ఠుడివి. లేపు పొద్దున్న యుగాలు మారిపోయినా మనుష్యుడన్నవాడు ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తే నువ్వు చెప్పినటువంటిది నువ్వు చేసినదే దృష్టిలో పెట్టుకుని చేస్తారు. కాబట్టి రామా నువ్వు నిద్రపోవచ్చా, లేవద్దు నువ్వు. కాబట్టి ఉత్తిష్ట నరశాత్తూల కర్తవ్యం దైవవాన్నికం. దైవానికి సంబంధించినటువంటి ఆత్మికం సంధ్యావందనం చేయాలి నాయన, లే అన్నాడు. అనేటప్పటికీ మహానుభావుడు నిద్రలేచాడు. లేచాడు, స్నానం చేశాడు, లక్ష్మణ సహితుడై చిన్ని రాముడు చక్కగా కూర్చున్నాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. మురిసిపోయాడు మారీచుడు ఆయన్ని చూసి. ఏకవస్త్రధరో ధన్వీ సిఖీ కనకమాలయ. చిన్న పిల్లాడయా, పిలక పెట్టుకుని ఏకవస్త్రం కట్టుకుని మెళ్ళో ముత్యాలహారం వేసుకుని ఏమందమయ్యా రావణ, రాముడంటే అప్పుడు చూశాను నేనని చెప్పాడు రావణాసుడితో కలిసినప్పుడు అరణ్యకాండలో. కాబట్టి సరే కలిశారు, బయలుదేరారు. ఏమి రామాయణం హరిప్రసాద్ గారు, ఏమి నడవట్లేదండి ఇది. కాబట్టి ఇద్దరు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి ముందుకు వెడుతున్నారు. వెడుతుంటే అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమంలో కొన్ని వేల మంది తాపసులు కనబడ్డారు. అడిగాడు. అడిగేవాడికి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అన్నమాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఈయన జారిపోయాడో, ఈయన కాని వెళ్ళిపోయాడో మనకి ఇంత లోతుగా చెప్పేవాళ్ళు. కాబట్టి ఈయనతో నేనుండడమా, ఆయన నాతో ఉండడమా, ఏమో ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో. కాబట్టి ఆయన ఉన్న సమయం వినియోగించేసుకోవాలి, అలాగని ఆయన విసిగించేయకూడదు. కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా అడిగితే చెప్తాడు. కాబట్టి కస్యయమాశ్రమ పుణ్య కోన్వస్మిన్ వసతే పుమాన్ భగవన్ శ్రోతుమిచ్చావః పరం కౌతూహలం హినౌ. భగవన్, ఇది ఎవరి ఆశ్రమం? ఇక్కడ ఎందుకు ఈ తాపసులు ఉన్నారు? నాకు వినాలనుంది, చాలా కుతూహలంగా ఉంది. మీ దగ్గర బాగా వివరంగా తెలుసుకోవాలనుంది. అందులో ఏదో కట్టే కొట్టే తెచ్చేయని చెప్పకుండా వివరంగా నాకు చెప్దురు. చిన్ని రాముడు అంత సంతోషంగా అడిగితే కాదనలేకపోయాడు విశ్వామిత్రుడు. చదవండి రామాయణం, చదివితే మీరు బాగా వివరంగా ఆ విశ్వామిత్రుడు చెప్పిన రీతికి మురిసిపోతారు నిజంగా. ఆయన అన్నాడు, పరమశివుడు ఇక్కడ ఒకానొకప్పుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఉన్న సమయంలో మన్మధుడు ఆయన మీద బాణప్రయోగం చేశాడు. బాణప్రయోగం చేస్తే కోపం వచ్చినటువంటి పరమశివుడు మూడవ కన్ను తెరిచాడు. ఆయన మూడవ కన్ను తెరిచినప్పుడు మన్మధుడి యొక్క అంగములు, శరీరాంగములన్నీ భస్మమై జారి కింద పడిపోయాయి. మన్మధుడు అనంగుడయ్యాడు. పరమశివుడు ఎక్కడ కన్ను తెరిచి చూశాడో, ఎక్కడ మన్మధుని యొక్క అవయవములు జారి పడిపోయాయో దాన్ని అంగదేశము అని పిలిచారు. కాబట్టి అనంగ ఇది విఖ్యాత తదా ప్రభృతి రాఘవ సచాంగ విషయ శ్రీమాన్ యంత్రాంగం ప్రమమోచ. ఇది ఈ అంగదేశంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క ఆశ్రమం. అప్పటి నుంచి పరమశివుడు తపస్సు చేసుకున్నప్పుడు ఆయనని సేవించినటువంటి భక్తులు, ఋషుల దగ్గర నుంచి
ఆ ఋషుల్ని సేవించినటువంటి కొన్ని వేల వేల మంది ఇప్పటికీ ఆ అనుక్రమంలో, ఆ వరుస క్రమంలో ఇప్పటికీ వచ్చినటువంటి వాళ్ళు, ఇదిగో చూసావా ఎంతమంది తాపసులో వీళ్ళందరూ, వీళ్ళు పరమశివుణ్ణి సేవించిన వాళ్ళని సేవించిన వాళ్ళు. అందుకే తస్యాయమాశ్రమ పుణ్య తస్యేమే మునయపురా శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే. ఇక్కడ తస్యాయమాశ్రమ పుణ్య, ఇంత పుణ్యప్రదమై పరమశివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు సేవించినటువంటి ఋషుల యొక్క వరుస క్రమంతో ఉన్నటువంటి ఆశ్రమం కనుక ఈ మహాపురుషులు ఎవ్వరికీ కూడా పాపం ఉండదు. వీళ్ళు పరమశివుని యొక్క సేవ చేసిన వాళ్ళకి సేవ చేస్తున్న వాళ్ళు. అది శివానుగ్రహం అంటే. అంత గొప్ప ఆశ్రమం రామా ఈ ఆశ్రమం అని చెప్పారు. చాలా సంతోషించారు. సంతోషించి ముందుకు బయలుదేరారు. మీరు నన్ను కొద్దిగా సహకరిస్తే ఏమి చేయడం, కాబట్టి ఒక్కసారి కనీసం తాటకా సంహారం వరకు చెప్తే, విశ్వామిత్ర మహర్షికి రేపు గొప్ప పూజ జరగబోతోంది కాబట్టి ఇక్కడ ఒక గొప్ప ధర్మ సూక్ష్మం ఇమిడి ఉంది. కాబట్టి తాటకా సంహారం చెప్పి పూర్తి చేస్తాను. ఆ ముగ్గురు కలిసి ముందుకు వెడుతున్న తర్వాత అక్కడ కనపడినటువంటి ఒక ప్రదేశం గురించి రాముడు పరిప్రశ్న చేశాడని అనుకోండి విశ్వామిత్రుణ్ణి. అప్పుడు ఆయన అంటాడు విశ్వామిత్రుడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ. వాళ్ళు గంగా నదిని దాటి వెళ్ళాలి. ఆ గంగానదిని, రామాయణం అండి గొప్ప ధర్మశాస్త్రం. రామాయణం చదివేటప్పుడు మీకు అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు కనపడతాయి. ఆ ధర్మ సూక్ష్మాలని మీరు చూస్తే, బాగా అలవాటు పడితే అసలు మీరు అనుభవించేటటువంటి స్థితి, మీరు చూసేటటువంటి దృష్టి కోణం మారిపోతాయి. చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే రామలక్ష్మణుల్ని తీసుకుని ఆ ఋషులందరూ సాగనంపితే ఒక పడవ ఎక్కాడు విశ్వామిత్రుడు. గంగానదిని దాటి వెళ్ళాలి. తను యజ్ఞం చేస్తున్న సిద్ధాశ్రమం దగ్గరికి వెళ్ళాలంటే. అందుకని ఇప్పుడు గంగ దాటుతున్నారు. దాటుతుంటే ఎక్కడో ఒక చోట నీరు బద్దలైపోతుంటే ఎటువంటి చప్పుడు వస్తుందో, అంటే బుగ్గ అంటారు చూడండి, ఆ లోపల నుంచి పుడుతున్నప్పుడు వస్తుంది చప్పుడు. అంత పెద్ద ఘోష, అంత పెద్ద చప్పుడు వినపడింది. ఏమిటిది అని అడగాలంటే ఎవరిని అడగాలి? నాకేం తెలుస్తుందా, ఎక్కడ పడితే అక్కడ నీళ్ల మధ్యలో చప్పుడు ఉంది, ఎందుకంటే నేనేం చెప్తాను అనలేదు. సర్వజ్ఞుడు, మహానుభావుడు, ఆయన్నే అడగాలి. ఆయన్ని అడిగితే ఆయన కేవలం అది చెప్పడం కాదు, అక్కడ ఏం చేయాలో చెప్తారు ఆయన. అది విశ్వామిత్రుడు అంటే. చెక్కాడండి రాముణ్ణి. విశ్వామిత్రుడు ఏ బోధ చేసి ఎలా శిల్పాన్ని తయారు చేశాడో ఆ రాముడే లోకాభిరాముడు అయ్యాడు తర్వాత. కాబట్టి వాళ్ళు గంగానది మీద పడవలో వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినటువంటి పెద్ద శబ్దాన్ని విని రాముడు అడిగాడు, ఏమిటి శబ్దం, నీటిలో ఇక్కడ ఒక్క చోట ఎందుకు వస్తోంది ఇలాగని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు విశ్వామిత్రుడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ బ్రహ్మణానరసార్థూల తేనేదం మనసం సరహ. ఒకనకొకప్పుడు కైలాస పర్వతం మీద చతుర్ముఖ బ్రహ్మగారు తన మనసుతో ఒక సరోవరాన్ని ఒకదాన్ని సృష్టించాడు. బ్రహ్మగారి యొక్క మనసు చేత సృష్టింపబడిన సరోవరం కనుక దానికి మానస సరోవరము అని పేరు వచ్చింది. అది పరమ పవిత్రమైనటువంటిది, చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడింది. అది పాపరాశిని దగ్ధము చేయగలిగినటువంటిది. ఇంద్రుడంతటి వాడు బ్రహ్మహత్యాపాతకం పోవాలి అంటే ఆ మానస సరోవరంలోనే లోపలికి వెళ్ళి తామర తూడులో దాక్కున్నాడు. కాబట్టి ఆ సరోవరం ఏదుందో అందులోంచి మళ్ళీ ఒక నది పుట్టింది. ఆ నది ఈ అయోధ్య పట్టణానికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, చుట్టూ ఉంటుంది. అలా చుట్టూ ఉన్నటువంటి నది ఆ సరస్సులోంచి పుట్టింది కాబట్టి దీనికి సరయు అని పేరు. బ్రహ్మ మనసులోంచి పుట్టింది మానస సరోవరం అయితే, అందులోంచి పుట్టింది సరయు. సరయు అందువల్ల చాలా పవిత్రమైన నది. ఆ నది అయోధ్య చుట్టూ తిరిగి, రామ ఇప్పుడు మనం గంగలో ప్రయాణం చేస్తున్నాం కదా, ఇక్కడ గంగలో కలిసింది. ఇప్పుడు గంగా సరయు నదీ సంగమం జరిగింది. రెండు పరమ పవిత్రమైనటువంటి నదులు కలుసుకున్నటువంటి ప్రదేశం అత్యంత శక్తివంతమై పరమ పవిత్రమై ఉంటుంది. రామ దానిని యథాలాపంగా దాటి వెళ్ళిపోకూడదు. అది పరమ పవిత్ర ప్రదేశం కనుక మనం అక్కడ ఒక నమస్కారం చెయ్యాలి. కాబట్టి మీరు తస్యాయమతుల శబ్దో జాహ్నవీం అభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతక్కురు. ఇక్కడ నువ్వు ఒక నమస్కారం చెయ్యి అన్నాడు. నమస్కారం చేశారు, గంగానదిని దాటారు, కిందకి దిగారు, ముందుకు వెడుతున్నారు. అక్కడ ఒక పెద్ద అరణ్యంలా ఉంది, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం. నాకు శృంగేరి వెళ్ళినప్పుడు అక్కడ అరణ్యాలు చూస్తే ఈ శ్రీరామాయణంలో వర్ణనలే నాకు జ్ఞాపకానికి వచ్చాయి. అది చాలా చీకటిగా ఉంది వనమంతా. రాముడు ప్రశ్న వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా అండి. అవతల వాడు జవాబు చెప్పకుండా ఉండలేడు. ఎందుకంటే అంత పరిశీలనాత్మకంగా చూసి వేస్తాడు ప్రశ్న. పిల్లాడు ఎంత గొప్పగా చూశాడురా, ఎంత గొప్పగా చూసి అడుగుతున్నాడు రా ప్రశ్న అని యథాలాపంగా అడిగిన ప్రశ్న కాదు.
ఉత్సుకతతో, సంతోషంతో, కృతనిశ్చయంతో, తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నాడు. చెప్పకుండా ఉండలేడు గురువు, అలా అడుగుతాడు. అందుకని ఎలా అడిగాడో చూడండి. అహోవనమిదం దుర్గం జిల్లికాగణనాదితం భైరవై శ్వాపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై. భగవన్, ఏమిటి అరణ్యం అంతా ఇలా ఉంది, ఇక్కడ ఈల పురుగుల గోల వినపడుతోంది అన్నాడు. ఇదో చమత్కారమైనటువంటి మాట. మనమైతే బహుశా కీచురాళ్ల రొద అని ఒకటి అంటుంటాం. కీచురాళ్ళు అదే పనిగా అరుస్తున్నాయి అంటే అక్కడ మనుష్య సంచారం అవి ఇంకా ఎక్కువ లేదు అని గుర్తు. కీచురాళ్ళు అరుస్తుంటాయి. ఈల పురుగుల యొక్క రథ వినపడుతోంది. భాసపక్షులు చేసేటటువంటి ధనులు వినపడుతున్నాయి. శ్రీరామాయణంలో ఇదొక చమత్కారం అండి. అనేకమైన చెట్ల పేర్లు, అనేకమైన పక్షుల పేర్లు, అనేకమైన శకునాల పేర్లు మీకు కనపడతాయి. కొన్ని పక్షులు అరుస్తున్నాయంటే అక్కడ మనుష్యుల్ని తినేసే అలవాటు ఉన్న రాక్షసులు ఉన్నారని గుర్తు. అక్కడ మనుష్యులు తిరగరనమాట, అక్కడే ఆ పక్షులు ఎగురుతుంటాయి. కాబట్టి భైరవైశ్వాపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై. భాసపక్షుల యొక్క అరుపులు వినపడుతున్నాయి, ఈల పురుగుల యొక్క రొదలు వినపడుతున్నాయి. క్రూర మృగములు ఒక్కటే ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ ఉండేటటువంటి చెట్లు చూస్తే చండ్ర, నల్లమద్ది, తుమ్మి, కలిగొట్టు, మారేడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. ఎక్కడా మనుష్య సంచారం కనపట్టలేదు, ఒక్క మనిషి లేడు. ఇలా ఎందుకు జరిగింది? దీనికి ఇలా జరగడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా ఉంది ఈ వనం అంటే ప్రమాదాన్ని శంకించాడు రాముడు. ఇది మనుషులు తిరగట్లేదు, ఇక్కడ ఎవరో మనుషుల్ని తినేవాళ్ళు ఉండాలి, ఇలా ఎందుకుందని అడిగాడు. ఆయన దీర్ఘదర్శనానికి సంతోషించాడు విశ్వామిత్రుడు. సంతోషించి ఆయన అన్నాడు, నాయన ఇక్కడ ఇది ఎందుకుందో ఈ వనం చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణ వధ చేశాడు. ఆయనని ఆ బ్రహ్మహత్యా పాతకం పట్టుకుంది. పట్టుకుంటే ఆయనకి మలదము, కరుషము అని రెండు ప్రబలై, అంటే విపరీతమైన ఆకలి, శరీరమునందు అశుచి, ఈ రెండు వచ్చాయి. అది ఆయన వదిలిపెట్టలేదు, ఎక్కడికి వెళ్ళినా వెంటబడ్డాయి. అప్పుడు ఇంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. మహర్షులందరూ ఏం చేశారంటే ఆయన ఒంటికి పట్టిన అశుచిని తొలగించడానికి, ఆయనకి పట్టుకున్న ఆకలిని తొలగించడానికి అభిమంత్రించినటువంటి మంత్రపూతములైన నదీ జలములను తీసుకొచ్చి ఆయనని ఇక్కడ స్నానం చేయించారు. ఆ జలముల చేత ఆయన పాపములు వదిలిపెట్టి ఈ భూమి మీద పడ్డాయి. ఈ భూమి స్వీకరించింది. ఇంద్రుడి యొక్క ఆ మలాన్ని, ఇంద్రుడి యొక్క కరుషము అంటే ఆకలిని ఈ భూమి బుచ్చుకుంది. కాబట్టి ఈ రెండు పట్టణానికి మలదము, కరుషము అని పేర్లు వచ్చాయి. అలా పేర్లు వచ్చిన ఈ రెండు పట్టణాలని చూసి ఇంద్రుడు సంతోషించారు. మీరు నాకున్నటువంటి ఇబ్బందుల్ని పుచ్చుకున్నారు కనుక మీరు సౌభాగ్యవంతములై, జనవంతములై, ఐశ్వర్యవంతములై పరిఢవిల్లెదురుగాక అని వరమిచ్చాడు. జనంతో నిండిపోయి ఈ పట్టణాలన్నీ చాలా సంతోషంగా ఉండేవి. కానీ ఇక్కడ తాటక అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసి బయలుదేరింది. ఆవిడ ఈ ప్రాంతాన్నంతటినీ కూడా తన ఆధీనం చేసుకుని మనుష్యుల్ని తినేయడం మొదలుపెట్టింది. ఆ కారణం చేత జనం అందరూ వెళ్ళిపోయారు. నిర్మానుష్యములై శోభ జరిగిపోయి ఈ ప్రాంతం అంతా అరణ్యమైపోయింది అన్నాడు. వదిలిపెడతాడా రామచంద్రమూర్తి? కస్యచిత్తద కాలస్య యక్షీవై కామరూపిణి బలం నాగ సహస్రస్య ధారయంతి తదాహ్యభూత్ తాటకానామ భద్రంతే భార్యా సుందస్య ధీమతః మారీచో రక్షస పుత్రో యస్యాహ శక్ర పరాక్రమః. గురువు గారి ప్రేమ అంటే ఏమిటో మీరు చూడండి. రామ, 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఒక యక్షిణి, ఒక రాక్షసి ఇక్కడ తిరుగుతుంది, మనుషుల్ని తింటుంది అని ఊరుకోవాలి కదా. విశ్వామిత్రుడు అన్నాడు వెంటనే, తాటకానామ భద్రంతే, ఆవిడ పేరు తాటక, రామ నీకు భద్రమగు కాక. అంటే ప్రేమ. అయ్యో పిల్లల్ని తీసుకొచ్చాను ప్రతిజ్ఞ చేసి, ఆ తాటక ఎక్కడి నుంచి వచ్చి మీద పడుతుందో ఈ పిల్లల మీద, ఈ పిల్లలకి ఏమీ జరగకుండా కాక, రామ నీకు భద్రంతే భద్రంతే. తాటక అన్న రాక్షసి ఇక్కడ తిరుగుతోంది, దానికి 1000 ఏనుగుల బలం. సుందుడు అన్న ఆయన ఆమెకి భర్త, మారీచుడు అన్నవాడు కొడుకు. వాళ్ళ వల్ల ఈ ప్రాంతం ఇలా అయిపోయింది అన్నాడు. ఊరుకుంటాడా రామచంద్రమూర్తి? అలా ఊరుకుంటే ఇంకేమండి. ఆయన అన్నాడు, అలా కాదు మహానుభావ, అసలు తాటకకి శాపం ఎందుకు వచ్చింది? అడిగే ప్రశ్న ఎలా ఉంటుందో తెలుసా అండి? విసిగిస్తున్నట్టుండదు, దానికి జవాబు చెప్పకుండా ఉండలేని స్థితిలో ఉంటుంది. అంత ఉత్సాహవంతంగా ఉంటుంది ఆ ప్రశ్న. వెంటనే రాముడు అన్నాడు, అదేమిటి? అల్పవీర్యాయదా యక్షాః, యక్షులు చాలా అల్పవీరులు, వాళ్ళకేం పెద్ద బలం ఉండదు. యక్షిణి అంటున్నారు కదా, అందులో ఆడది కదా తాటక. అటువంటి దానికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఉండకూడదు కదా. 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది? ఆవిడ అయినా ఏనుగుల బలం వస్తే మాత్రం ఈ ప్రాంతాన్ని ఎందుకు ఇలా చేసింది? బ్రహ్మన్ నాకు చెప్పరా. పిల్లాడి వంక చూశాడు, ఏమి ప్రేమ, ఏమి ప్రశ్న వేస్తాడు, ఎంత ఉత్సాహం తెలుసుకోవాలని. నాన్న తప్పకుండా చెప్తాను. మళ్ళీ మొదలు పెట్టాడు. పూర్వమాసీన్ మహాయక్షః సుకేతుర్నామ వీర్యవాన్ అనపత్యః శుభాచారః సచతేపే మహత్తపః
పూర్వకాలంలో సుకేతుడు అని పేరు కలిగినటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప ఆచరణ కలిగిన వాడు, చక్కటి ప్రవర్తన ఉన్నవాడు. ఆయన తపస్సు చేశాడు ఒకనొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి కోసం. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఎవరు తపస్సు చేసినా ఆయన ప్రత్యక్షం అవుతారు, తపస్సు చేయాలి. కానీ చేస్తే ప్రత్యక్షం. ఏం కావాలన్నాడు. నాకు ఒక గొప్ప కొడుకు కావాలన్నాడు. ఆయన ఏమి శంకించాడు. ఆయన అన్నాడు, కొడుకు కుదరదు కానీ నీకు 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి ఒక ఆడపిల్లని ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పుట్టినటువంటి ఆడపిల్ల 1000 ఏనుగుల బలంతో పుట్టింది. పుడుతూనే ఆవిడ్ని సుందుడు అనబడేటటువంటి పేరు ఉన్నవాడికి ఇచ్చి వివాహం చేశాడు. ఏదో ఇద్దరు సంతోషంగా ఉన్నారు. కస్యచిత్వధ కాలస్య యక్షీ పుత్రం అజాయత మారీచం నామ దుర్ధర్షం యస్యాపాద్రక్షతో భవత్. ఈ యక్షులిద్దరికీ కలిపి ఒక పిల్లాడు పుట్టాడు. వాడి పేరు మారీచుడు. కానీ వాడు యక్షులకి పుట్టినవాడు యక్షుడే అవుతాడు కదండి. కానీ వాడికి శాపం వచ్చి రాక్షసుడు అయ్యాడన్నాడు. శాపం వచ్చి యక్షుడు రాక్షసుడు అయ్యాడు, అలా ఎందుకు వచ్చింది మళ్ళీ అడిగాడు. చెప్పాలి కదా మరి. అందుకని ఆయన అన్నాడు, రాక్షసత్వం భజస్వేతి మారీచం జజహారస. అలా ఎందుకయ్యాడంటే నాయన, ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈ తాటక యొక్క భర్త అయిన సుందుడు అనబడేటటువంటి యక్షుడు ఆయన మీద పడ్డాడు. ఎందుకు ఆయన మీద పడుతుంటారంటే ఆయన పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి. ఆయన శక్తి తెలుసుకోలేక ఆయన్ని చూస్తే ఏదో పరిహాసం ఆడచ్చు అనుకుని వీళ్ళు వెళ్ళి ఆయన మీద పడుతుంటారు. ఆయన మీద పడ్డారు. ఆయన మహానుభావుడు. ఆయన గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ఎంత గొప్పగా చెప్తారో. ఆ సముద్రం అడుగున ద్వారం ఉంది. రాక్షసులందరూ ఆ కింద పడుకునేవారు. వాళ్ళ రాకపోకలు తెలిసేవి కావు. వాళ్ళని చంపడం కోసం అని చెప్పి దేవతలు అన్నారు, ఈ సముద్రం నీళ్లు కాసేపు తీసేస్తే మనం వెళ్ళి చంపేయచ్చు, తర్వాత మళ్ళీ నీళ్లు నింపేద్దామని అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. అయ్యా కాసేపు మీరు ఆ నీళ్లు లోపలికి పుచ్చేసుకోండి, మేము రాక్షసుల్ని చంపేసి వచ్చేస్తాం అన్నారు. వాళ్ళు ఏం చెప్పడం మర్చిపోయారంటే మళ్ళీ నీళ్లు వదిలేయండి అని చెప్పడం మర్చిపోయారు. ఆయన ఏం చేశాడంటే అదంత పని, సముద్రంలో నీళ్లు తీసేయాలి అంతేనా అని సముద్రపు టొడ్డుకి వెళ్ళి ఒకసారి ఆచమనం చేసేశారు. అవన్నీ పుచ్చేసుకున్నాడు. ఓం కేశవాయ స్వాహ అన్నాడంతే వెళ్ళిపోయి సముద్రపు నీళ్ళు. దేవతలందరూ లోపలికి వెళ్ళి రాక్షసుల్ని చంపి బయటికి వచ్చేసి అన్నారు, ఎలా ఉన్నది అలా ఉండాలి కదా, నీళ్లు వదిలేయండి అన్నారు. ఈ మాట మీరు నాకు ముందు చెప్పలేదు కదా అన్నాడు. ఆ నీళ్ళన్నీ జీర్ణమైపోయి ఏవో శేషం కొద్దిగా మిగిలాయి, అది మూత్ర రూపంలో వదిలేస్తాను కింద నుంచి అని వదిలేశాడు. కాబట్టి నీళ్లు ఉప్పగా ఉంటాయి సముద్రపు నీళ్ళు. అందుకే ఒక్క పర్వదినాల్లో తప్ప సముద్ర స్నానం లేదు. అంతటి మహానుభావుడు అగస్త్యుడు అంటే. ఆ అగస్త్యుడే కదండి అదేంటి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు. ఆయన మీద పడినటువంటి ఆ సుందుణ్ణి చూసి తన వాగ్బలంతో చంపేశాడు. ఎంతసేపు అండి, హతోభవ అన్నాడంతే, నువ్వు మరణించదవు అన్నాడంతే, చచ్చిపోయాడు. వాడు చచ్చిపోతే పోనీ వీళ్ళు తెలుసుకున్నారా, నాకు 1000 ఏనుగుల బలం ఉందని ఈవిడ కొడుకో కలిసి ఆయన మీద పడ్డారు. పడితే ఆయనకి కోపం వచ్చి, నువ్వు నా మీద పడుతున్నావు కాబట్టి విరూపమైనటువంటి వికృతమైనటువంటి రూపాన్ని పొందుతావు అని చెప్పి ఆయన ఆవిడికి శాపం ఇచ్చాడు. కాబట్టి వికృతమైన రూపాన్ని పొంది రాక్షస స్త్రీగా నరభక్షకురాలైంది, మనుష్యుల్ని తినేస్తుంటుంది. రామ ఆమె కుమారుడు కూడా అగస్త్యుడి మీద పడబోతుంటే అగస్త్యుడు ఆయన్ని కూడా రాక్షసుడిగా మార్చాడు. మారీచుడు కూడా రాక్షసుడైపోయాడు. అగస్త్య పరమ క్రుద్ధ తాటకామపి శప్తవాన్ పురుషాదీ మహాయక్షి విరూపా వికృతానన ఇదం రూపం విహాయాధా దారుణం రూపమస్తుతే. వికృతమైన విరూపమైన రూపంతో ఆ తాటక తిరుగుతుంటుంది. ఆమె మనుష్యుల వాసన తగిలితే వచ్చి భక్షిస్తుంది. రామ ఆడది కదా అని ఆలోచించద్దు. లోకాన్ని రక్షించడం కోసం దారి తప్పిపోయే అధర్మంలో ఉన్నది ఆడదైనా సరే చంపవచ్చు, నేను చెప్తున్నాను. కాబట్టి తాటక ఇప్పుడు వస్తుంది, నువ్వు వెంటనే చంపేసేయి. నృశంసమనుశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః. నృశంసమనుశంసం వా, అది చెయ్యవలసిన పనైనా చెయ్యకూడని పనైనా చేసి తీరవలసిందే. ఏష ధర్మ సనాతనః. రాముడికి ఎప్పుడు ధర్మమే చెప్తాడు విశ్వామిత్రుడు. అది ధర్మం. ఎవరికి ధర్మమో తెలుసా చంపడం? పాతకం వా సదోషం వా, అది పాతకమే కాని దోషమే కాని కర్తవ్యం రక్షతా సదా, లోకాన్ని రక్షించడం కోసం లోకాన్ని పాడు చేసే వాళ్ళని చంపాలి. కాబట్టి రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః. ఇది సనాతనమైన ధర్మం. ఎవడు రాజ్యభారమును వహించినటువంటి రాజున్నాడో ఆయన అటువంటి వారిని చంపాలి. కాబట్టి నువ్వు ఉత్తరక్షణం ఆ తాటకని చంపవలసింది అన్నాడు. అని రాముడి వంక చూశాడు ఏం చెప్తాడోనని. ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి రామచంద్రమూర్తి? ఇది మనం ఎందుకు రామాయణం చెప్పుకుంటామో, మనం ఎందుకు రామాయణానికి వారసులమయ్యామో, రామాయణంలో విశ్వామిత్రుడు ఇన్ని చెప్పిన తర్వాత రాముడు ఏం మాట్లాడతాడో మీరు చూడాలి. ఏమని మీరు చెప్తే మాత్రం నేను ఇప్పటి వరకు ఎవరిని చంపలేదు, ఇదే బోని మొదలు పెడుతూనే ఆడదాన్ని చంపడం ఏమిటి, నేను ఇంకా మా నాన్నగారికి వాళ్ళకి ఓసారి సెల్లో మాట్లాడితే కానీ చంపడం కుదరదు, మీరు చెప్పారని చంపేలేను, ఏమో మీరు చెప్పింది నిజమో కాదో అన్నాడు అనుకోండి, ఇంకెందుకు గుర్తు? బలామతి బలాం స్తదా మంత్రగ్రామం గృహానత్వం అంటూ ఆ మంత్రాలన్నీ ఇవ్వడం ఎందుకు?
కాబట్టి ఇప్పుడు రాముడు ఏమంటాడు, ఎందుకు చంపుతానంటాడు? మీరు చెప్పారు కాబట్టి చంపేస్తానంటాడా, ఇంకేమైనా కారణం చెప్తాడా? ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా అనుశిష్టోస్మ్యోధ్యాయాం గురు మధ్యే మహాత్మన పిత్రా దశరథేనాహం ఆవజ్ఞేయం హి తద్వచః గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముద్యతః. అయోధ్యాపట్టణంలో సభలో అంత మంది ఎదురుగుండా ఉండగా మా నాన్నగారు నన్ను అంతఃపురంలోంచి తీసుకొచ్చి నా మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకుని మిమ్మల్ని చూపించి మీతో పంపించేటప్పుడు నాతో ఒక మాట చెప్పారు. ఈయన మహానుభావుడు, ఈయన ఆజ్ఞ అనుల్లంఘనీయము, ఈయన చెప్పిన మాట అతిక్రమించకూడదు రామా, ఈయన వెంట వెళ్ళని చెప్పారు. నేను మనుష్యుడను, నా మొదటి ధర్మం పుత్రధర్మం. మా నాన్నగారు నన్ను పంపించినప్పుడు మీరు ఏం చెప్తే అది చెయ్యమని చెప్పారు. కాబట్టి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్, మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తానన్నాడు. ఇది తండ్రికి ఇచ్చిన గౌరవం. దీనికి మనం వారసులం. అటువంటి వారసత్వం ఉన్నటువంటి జాతిలో నాన్నగారు మీరు నాకు పిల్లను చూడడం ఏమిటి అని అడిగినటువంటి డైలాగు రాయడం ఎంత దారుణమో మీరు ఆలోచించండి. మన పిల్లలకి అటువంటివి తీసుకొచ్చి కేబుల్ టీవీకి 200 కట్టి చూపించి పాడు చేసి విషవృక్షాలను తయారు చేసుకున్న సంస్కృతికి దిగజారిపోయి మనం ఇవాళ ఎంత ఘోరాపచారం చేస్తున్నామో విద్యులు మీరు బాగా ఆలోచించండి. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని అవిశంకయా. ధర్మములు తెలుసున్న వాడివి, బ్రహ్మర్షివి, నువ్వు నాకు ఇది ధర్మమని చెప్పిన తరువాత ఇక నేను అతిక్రమించడం అన్నది ఉండదు. నా బుద్ధితో ఆలోచించవలసిన పని లేదు. తండ్రి చెప్పాడు, మీరు చెప్పారు, నేను తాటకా సంహారం చేస్తున్నానన్నారు. ఈలోగా తాటక చూసింది, పరిగెత్తుకొచ్చింది, మీద పడింది, రాళ్ల వర్షం కురిపించింది, మాయని పొందింది, అంతర్ధానమైంది, విచిత్ర రూపాలు పొందింది, కామరూపంతో ప్రవర్తించింది, అనేక విధాలుగా ఆయనతో యుద్ధం చేసింది. కానీ విశ్వామిత్రుడు అన్నాడు, నాయన అసుర సంధ్య వేళ దాటిపోతోంది, చీకటి పడిపోయింది, ఇటువంటి సమయంలో ఇంకా నువ్వు ఉపేక్షిస్తే రాక్షసుల యొక్క బలం పెరిగిపోతుంది, కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక బాణప్రయోగం చేసి సంహరించు అన్నాడు. ఆమె గబగబా పరిగెత్తుకొస్తుంటే ఏమైనా మారుతుందేమో చూస్తాను, ఈమె యొక్క గమన శక్తిని నిరోధిస్తానని కాళ్ళు చేతులు తెగ్గొట్టాడు. అయినా సరే మీదొచ్చి పడిపోతుంటే లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసేశారు. అయినా ఆమెలో మార్పు రాకుండా వచ్చి మీద పడిపోతుంటే పిడుగు లాంటి బాణాన్ని వక్షస్థలం మీద ప్రయోగించారు. ప్రయోగించగానే తాటక గిలగిల తన్నుకుంటూ అరణ్యంలో పడి ప్రాణం విడిచిపెట్టింది. అమ్మయ్యా, తాటక మరణించిందన్న శుభవార్తకిట ఈ లోకంలో ఉన్న వాళ్ళు కాదు, ఇంద్రుడితో సహా దేవతలందరూ లేచి నిలబడ్డారట. ఎంత శుభవార్త! తాటక మరణించింది. ఇంతకన్నా శుభవార్త ఏమిటి? మహానుభావుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి రామలక్ష్మణుల్ని తీసుకెళ్లి లోకరక్షణార్థం తాటకా సంహారం చేయించి ఇంతటి మహోపకారం చేశాడని తాం హతాం భీమ సంకాశం దృష్టాసురపతిస్తదా సాధు సాధ్వితి కాకుత్సం సురాశ్చ సమపూజయం. గొప్ప పని అంటూ దేవతలు ఇంద్రుడు కూడా పరుగున వచ్చి రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారట. విశ్వామిత్రుడు ప్రహృష్టవదన ఎంతో ఆనందించాట. అబ్బా, ఏమి శిష్యుడు దొరికాడు రా! నేను ఒక మాట చెప్తే అతిక్రమించకుండా తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముద్యతః, నీ మాటకి చంపేస్తానని చంపాడు. ఇది నా శిష్యుడని పొంగిపోయేట. కానీ శిష్యుడిని పొగడకూడదు. ఎంతో సంతోషించి, నాయన రండి, మనం ఇక్కడ తాటకా సంహారం అయిపోయింది, మనందరం బయలుదేరుదామని చెప్పి చీకటి పడిపోయిన తర్వాత నిర్భయంగా మళ్ళీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని చక్కగా వనంలోనే పడుకుని మంచి కథలతోటి చక్కటి విషయాలతోటి మళ్ళీ మనవలిద్దరిని తాతగారు పట్టుకున్నట్టుగా పడుకోబెట్టుకుని ఎంతో మంచి కబుర్లు చెప్తూ ఆశ్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తే ఎంతో ఆనందంగా ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి పడుకుని నిద్రపోతున్నాడు. ఇంకా ఇంతకన్నా చెప్పి వాళ్ళకి నిద్రాభంగం చేయడం ఎందుకు? రేపు సాయంకాలం మళ్ళీ ప్రారంభం చేద్దాం. ఇవాళ విశ్వామిత్రుడు వచ్చినటువంటి ఘట్టం రామాయణంలో చాలా గొప్పది. ఈ ఘట్టం ఎంత గొప్పదో రేపటి రోజు నేను ఒళ్ళు మరిచిపోయి చెప్పకుండా ఉంటే షణ్ముఖోత్పత్తి వస్తుంది, గంగావతరణం వస్తుంది. వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పరు ఇక్కడ. ఇది వింటే ఇది వస్తుందని వాల్మీకి చెప్పరు. అటువంటిది షణ్ముఖోత్పత్తికి గంగావతరణానికి కూడా చెప్పారు. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు విని తీరాలి షణ్ముఖోత్పత్తి. గంగావతరణం ఎవరు వింటారో వాళ్ళకి ఆ క్షణంలోనే పాపరాశి ధ్వంసం అయిపోతుందని చెప్పారు మహర్షి. అంత గొప్ప గంగావతరణం. రేపటి రోజున విశ్వామిత్రుడి వంశవృత్తాంతం, మారీచ సుబాహుల మరణం, ఈ ఘట్టాలన్నీ బహుశః రామచంద్రమూర్తి నాతో పలికించి ఎక్కడో ఉండిపోకుండా నన్ను కాపాడుగాక. అయితే రామచంద్రమూర్తి విశ్వామిత్రుణ్ణి కలుసుకున్నటువంటి శుభతరుణం, లేదా విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని తీసుకెళ్లినటువంటి ఈ శుభతరుణంలో సంపూర్ణ రామాయణ ప్రవచనం జరుగుతుండగా దేవాలయంలో రామచంద్రమూర్తి పొంగి పరవశించిపోయి ఉంటారు. ఇవాళ ఈ విశ్వామిత్రుడి పేరు వినగానే, ఆ వశిష్ఠుడి పేరు వినగానే
తను ఆనాడు తండ్రి పేరు చెప్పి ఎంత పొంగిపోయాడో ధర్మం విని ఇవాళ రాముడు పొంగిపోతాడు. ఒక చేతకాని వాడిని నేను చెప్తేనే అంత సంతోషిస్తాడు ఆయన. రేపటి రోజున సప్తర్షులకు పూజ చేస్తారు. అంటే వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులు, విశ్వామిత్రుడు గోత్రంలో ఋషిగా ఉండి ఋషి సంతానంగా వచ్చినటువంటి వారిని ధర్మపత్ని సమేతంగా పిలిచి, అలాగే సప్తర్షి మండలంలో ఉండేటటువంటి 7 ఋషుల్ని, 7 ఋషులు భార్యా సహితులై వచ్చి రామాలయంలో కూర్చుంటారు. రేపు ఉదయం కూర్చున్న తర్వాత వాళ్ళని మేళతాళాలతో ఈ మంటపంలోకి తీసుకొస్తారు. ఋషులు కూర్చోవడానికి ఉపయోగించేటటువంటి ఆసనాల మీద 7 ఋషుల్ని బ్రహ్మస్థానంలో కూర్చున్న వ్యక్తి శ్లోకంతో ఆవాహన చేస్తారు. అయ్యా మీరు మీ ధర్మపత్నితో కలిసి రండి అని పిలుస్తారు. హరిప్రసాద్ గారు వెళ్ళి చక్కగా వాళ్ళ అబ్బాయిని పక్కన నించోబెట్టుకోవాలి. ధర్మానికి కొడుకు కోడలు వెళ్ళి ఆ ఋషుల్ని వేదిక మీదకి తీసుకొస్తారు. ధర్మపత్ని సహితులై ఆ ఋషులందరూ కూర్చుంటారు. 7 ఋషుల్ని అర్చిస్తారు. మీరు చూసి తీరాలి. ఋషికి ఇచ్చేటప్పుడు మామూలుగా ఇవ్వరు. ఒక రుద్రాక్ష తావళం, పెట్టుకోవడానికి విభూతి, ఆయన పెట్టుకోవడానికి బొట్టు, వేసుకోవడానికి యజ్ఞోపవీతం, ఇవన్నీ కూడా ఆయనకి రేపటి రోజున బహూకరిస్తారు. ఈ బహూకరించేటటువంటి ప్రయత్నం చాలా గొప్పగా ఉంటుంది. ఈ కార్యక్రమం రేపు ఉదయం ఖచ్చితంగా 10 గంటలకు ప్రారంభమవుతుంది. రాముడు కాలనియమం పాటించే వ్యక్తి, విలంబనం మంచిది కాదు. అందుకని మనం తొందరగా వస్తే లోపల చక్క చూడ్డానికి వీలుగా మనం కూర్చునే అవకాశం ఉంటుంది. పైగా రేపటి రోజున ఈ ఋషులందరినీ పిలుస్తుంటే, వాళ్ళు వేదిక మీద పూజ అందుకుంటుంటే రామచంద్ర ప్రభువు పరవశించిపోతారు. ఆ సప్తర్షుల యొక్క కాళ్ళు కడిగినటువంటి జలాలన్నీ కూడా మనందరి మీద సంప్రోక్షిస్తారు. ఇది మహదవకాశం. సంపూర్ణ రామాయణాంతర్గతంగా జరుగుతున్నటువంటి విశేష కార్యక్రమం. కాబట్టి రేపు ఉదయం 9 గంటలకే మీ అందరూ చక్కగా మీ కుటుంబాలతో వచ్చి ఆ కార్యక్రమాన్ని చూసి సప్తర్షుల యొక్క పాదములను ప్రక్షాళనం చేసినటువంటి జలాల్ని శిరస్సు మీద చల్లించుకుని కృతార్థులకు దురుగాక అని ఆహ్వాన కమిటీ వారి తరపున నేనే మీ అందరికీ ఆహ్వానం పలికేస్తూ, ఇక పిల్లలతో శ్రీరామనామం రాయించాలి అని నిన్నటి రోజున మనం సంకల్పం చేసి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి పరీక్షలు అవుతున్నాయిట. అందుకని ఏదో 23వ తారీఖునో ఎప్పుడో దాటితే వాళ్ళు చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా రాగలరు. ఇప్పుడైతే కొంచెం వెరుకుగా అయ్యో మనం చదువు వదిలామని భయం ఉంటుందేమో అని వాళ్ళ కర్తవ్యం మనం పాడు చేయకూడదు. కనుక 23వ తారీఖున వాళ్ళ పరీక్షలు అయిపోతాయి. కాబట్టి మీకు బహుశా 24, 25లో ఉంటుంది. ఆ డేట్ అనౌన్స్ చేస్తాం. చక్కగా అందరం మన పిల్లల్ని పక్క పిల్లల్ని తీసుకొద్దాం. ఒక అరగంట, ఒక 45 నిమిషాలు వాళ్ళు శ్రీరామ శ్రీరామ అని రామని రాస్తారు. అది వాళ్ళని కాపాడి తీరుతుంది. నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. వాళ్ళందరికీ రామమాడలు బహూకరించి పంపిద్దాం. కాబట్టి రేపు ఉదయం విశేష కార్యక్రమం తిలకించడానికి ఉదయం 9 గంటలకి 10 గంటలకి మధ్యలోనే వచ్చేసేయండి. రేపు సాయంకాలం 6:30 యథాతథంగా శ్రీరామాయణ ప్రవచన కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.